वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामेयं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांशां नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ ఈరోజు మార్నింగ్ జప ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 2వ అధ్యాయము శ్లోకం సంఖ్య 18 నుంచి చదువుకుందాం. హరే కృష్ణ. డిస్ప్లే చేసి చదవండి. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। हरे कृष्ण దండవత్. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। నష్ట నశించును, ప్రాయేషు దాదాపు సంపూర్తిగా, అభద్రేషు అన్ని అమంగళములు, నిత్యం నిత్యము, భాగవత శ్రీమద్ భాగవతము లేదా మహాభక్తుడు, సేవయ సేవ ద్వారా, భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు, ఉత్తమ దివ్యము, శ్లోకే ప్రార్థనలు, భక్తి ప్రేమయుత సేవ, భవతి కలుగుచున్నది, నైష్ఠికి విక్షేపరహితము, నిత్యముగా ఒనరించినటువంటి శ్రీమద్ భాగవత ఉపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నీయును దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. భాష్యము. ఆత్మానుభవ మార్గంలో అడ్డంకుల వంటి హృదయమునందలి సమస్త అమంగళములను తొలగించుకొనుటకు ఇచ్చట చక్కని పరిష్కారము ఒసగబడుచున్నది. భాగవతంతో సాంగత్యమును పొందుటయే ఆ పరిష్కార మార్గము. అట్టి భాగవతములు 2 రకములు. ఒకటి గ్రంథ భాగవతం కాగా, రెండవ భాగవతము భక్తుడైన భాగవతుడు. ఈ 2 భాగవతములు కూడా సామర్థ్యములు కలిగినట్టి పరిష్కారములే. హృదయమునందలి అభద్రములను తొలగించుటకు ఈ 2 కాని లేదా రెండింటిలో ఒకటైనను కాని సమర్థవంతమైనవే. భాగవతుడైన వాడు తన జీవితమును శ్రీమద్ భాగవతమును అనుసరించియే గడిపెడి కారణముగా ఆ గ్రంథముతో సమానమై ఉన్నాడు. అట్లే శ్రీమద్ భాగవతం కూడా శ్రీకృష్ణుడు మరియు భాగవతులని పిలువబడు అతని శుద్ధ భక్తులకు సంబంధించిన విషయములో నిండి ఉన్నది. ఈ విధముగా శ్రీమద్ భాగవతము, భక్తుడైన భాగవతుడును 2 భాగవతములు ఏకమై ఉన్నవి. భాగవతుడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ప్రతినిధి అయినందున అతనికి ముదమును గూర్చుట ద్వారా మనుజుడు శ్రీమద్ భాగవతం వలన కలిగేడి ప్రయోజనమును సిద్ధింపజేసుకొనగలడు. భాగవతుని గాని లేదా శ్రీమద్ భాగవతమును గాని సేవించుట ద్వారా భక్తి మార్గమున పురోగతి ఎట్లు ఒనగూడగలదో మానవ మేధస్సుకు అందని విషయము. కానీ
తన గత జన్మమున దాసీపుత్రుడైనట్టి శ్రీల నారద దేవుని ద్వారా ఈ సత్యములన్నీయును ప్రత్యక్షముగా వివరింపబడినవి. తన తల్లి సాధువుల సేవలో నియుక్తమగుట వలన అతనికి కూడా వారి సాంగత్యము లభించెను. అట్లు ఆ సాధువుల సాంగత్యమును పొంది వారు వదిలివేసిన ఉచ్ఛిష్టమును భుజించుట ద్వారా దాసీపుత్రుడైన అతడు పరమ భక్తుడైన శ్రీల నారద దేవునిగా జన్మించుటకు అవకాశమును పొందెను. భాగవతులైన వారి సాంగత్యం యొక్క అద్భుత ఫలితం ఇదియే. అత్యంత శ్రద్ధను కూడిన భాగవతుల సాంగత్యము చేత మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును సులభముగా పొందగలిగి తత్ఫలితముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు సుస్థిరుడు కాగలడని తెలియుట ద్వారా భాగవత సాంగత్య ప్రభావము ప్రత్యక్షముగా అవగతం కాగలదు. భాగవతుల నిర్దేశములో భక్తియుత సేవ యందు ఎంత అధికముగా పురోగతి నొందినచో మనుజుడు అంత అధికముగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుత సేవలో సుస్థిరుడు కాగలడు. కనుక శ్రీమద్ భాగవతం నందలి దివ్య సందేశములను భక్తుడైన భాగవతుని నుండియే గ్రహింపవలెను. ఈ విధముగా శ్రీమద్ భాగవతము మరియు భక్తుడైన భాగవతుల సమ్మేళనము ప్రారంభ దశలోనున్న భక్తుడు ఆధ్యాత్మిక పురోగతి నొందుటకు దోహదం కాగలదు. 19వ శ్లోక. తదా రజస్తమో భావా కామలోభాదయశ్చయే చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. తదా ఆ సమయమున రజః రజోగుణము, తమః తమోగుణము, భావాః భావము, కామ కామము మరియు కోరిక, లోభ లోభము, ఆదయః మొదలగునవి, చ మరియు ఏ అవన్నీయును, చేతః మనస్సు, ఏతైః వీటి వలన, అనావిద్ధం ప్రభావితుడుగాక, స్థితం స్థితిని పొంది, సత్వే సత్వగుణమునందు, ప్రసీదతి సంపూర్ణంగా ప్రసన్నుడగును. విక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణ ఫలములైన కామ క్రోధ లోభములు హృదయం నుండి అదృశ్యమగును. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణంగా ప్రసన్నుడగును. భాష్యము. జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మిక ఆనందమునందు పూర్ణ సంతుష్టుడై ఉండును. జీవుని యొక్క అట్టి సహజ స్థితి బ్రహ్మభూత స్థితి లేదా ఆత్మానంద స్థితి అనబడును. అటువంటి ఆత్మానందము చైతన్య రహితుడైన మూర్ఖుడు అనుభవించు ఆనందము వంటిది కాదు. జడత్వమును కలిగిన మూర్ఖుడు అజ్ఞాన స్థితిలోనున్నటివాడు. కానీ ఆత్మతృప్తుడైన ఆత్మానందుడు భౌతిక స్థితికి పరమైనట్టివాడు. మనుజుడు ఇటువంటి పూర్ణత్వ స్థితిని అకుంఠితమైన భక్తియుత సేవయందు నియుక్తుడైనంతనే పొందగలడు. అనగా భక్తియుత సేవ అనున్నది చేతనారహిత స్థితిగాక ఆత్మ యొక్క విశుద్ధ కర్మ ఉన్నది. భౌతిక పదార్థంతో సంగత్వం నొందినంతనే ఆత్మ యొక్క కర్మ మలినపడును. అంతటా దాని రోగగ్రస్త కర్మలు కామము, కోరిక, లోభము, అచేతనము, మూర్ఖత్వము, నిద్ర అనడి రూపములుగా వ్యక్తమగుచుండును. ఈ రజస్తమో గుణ ప్రభావములను సంపూర్ణంగా నిర్మూలించుట ద్వారా భక్తియుత సేవా ప్రభావం ప్రకటం కాగలదు. పిమ్మట భక్తుడు సత్వగుణం నందు శీఘ్రమే స్థితిని పొంది ఆపై క్రమముగా పురోగతి నొందుచు వసుదేవ స్థితికి లేదా సత్వముతో మిళితము కానట్టి స్థితికి లేదా శుద్ధ సత్వ స్థితికి ఉద్ధరింపబడును. అటువంటి శుద్ధ సత్వ స్థితి అందే మనుజుడు తన శుద్ధమైన అనురాగము ద్వారా శ్రీకృష్ణుని సదా ముఖాముఖి గాంచగలడు. భక్తుడైన వాడు శుద్ధ సత్వ స్థితిలోనే సదా నిలిచియుండుట చేత ఎవరికినీ అపకారం తలపెట్టడు. కానీ అభక్తుడైన వాడు ఎంతటి విద్యావంతుడైనను సదా ప్రమాదకారుడే. భక్తుడు మూర్ఖత్వము గాని మనోవికారత్వము గాని లేనట్టివాడు. ప్రమాదకరుడు, మూర్ఖుడు, మనోవికారత్వము గలవాడు ఎన్నడునూ భక్తుడు కాజాలడు. అట్టి లక్షణములు గలవారు బాహ్య వేషధారణతో తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనినను నిజమైన భక్తులు కాజాలరు. భక్తుడైన వాడు
శ్రీకృష్ణ భగవానుని శుభ లక్షణములను అన్నింటినీ కలిగి ఉండును. భక్తుని అట్టి యోగ్యతలు పరిమాణ రీతిని భిన్నములైనను భగవానుడు మరియు భక్తులు మాత్రం గుణరీతిన సమానమును ఏకమును అయి ఉన్నారు. కంటిన్యూ చేయాలా ప్రభుజీ? చూడండి, ఇంకొక వర్ష చదవండి, ఓకే. చిన్నగా ఉంటే వర్కౌట్. 20వ శ్లోకం. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ఈ విధముగా, ప్రసన్న రంజితుడై, మనసః మనస్సు చేతః, భగవద్భక్తి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను, యోగతః ఉనర్చుట వలన, భగవానుని గూర్చి, తత్వము విజ్ఞానం విజ్ఞానము, ముక్త ముక్తి నొందిన, సంగస్య సంగత్వము నుండి, జాయతే పొందును. ఈ విధంగా శుద్ధసత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి నొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్వ విజ్ఞానమును పొందగలడు. భాష్యం. వేలాది మనుజులలో ఒకానొక భాగ్యవంతుడు మాత్రమే జీవన పూర్ణత్వమును సాధించుటకై యత్నించునని భగవద్గీత 7వ చాప్టర్ 3వ శ్లోకాయందు తెలుపబడినది. జనులు దాదాపుగా రజస్తమో గుణముల చేతనే ప్రభావితులై సదా కామము, కోరిక, లోభము, అజ్ఞానము, నిద్రలయందే రతులై ఉందురు. అట్టి మానవ రూప పశువులలో ఒకానొకడు మాత్రమే మానవ జన్మ బాధ్యతను ఎరిగి విద్యుక్త ధర్మములను అనుసరించుట ద్వారా జీవితమున పూర్ణత్వమును సాధించుటకు యత్నించును. ఆ విధముగా మానవ జన్మ సఫలతను సిద్ధించుకొనిన వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శాస్త్రీయముగా ఎరుగగలడు. శ్రీకృష్ణుని గూర్చిన శాస్త్రీయ జ్ఞానము కేవలం భక్తియోగం ద్వారానే అవగతం కాగలదని భగవద్గీత 18వ చాప్టర్ 55వ శ్లోకాయందు తెలుపబడినది. ఇదే విషయంపై వాక్యముల ద్వారా ఇచ్చట ధృవపరపబడుచున్నది. సాధారణ మానవుడెవ్వడును అంతయేల మానవ జన్మయందు సఫలత్వమును సాధించిన వాడు కూడా దేవదేవుడైన శ్రీకృష్ణుని శాస్త్రీయముగా లేదా పూర్ణముగా అవగతం చేసుకొనజాలడు. తాను భౌతిక పదార్థమునకు సంబంధించిన వాడుగాక ఆత్మను అని ఎరిగినంతనే మనుజుడు మానవ జన్మ యొక్క పూర్ణత్వమును పొందుచున్నాడు. ఆ విధముగా తనకు భౌతికత్వంలో ఏ విధమైన సంబంధం లేదని తెలియుట తోడనే అతడు లోభత్వమును విడనాడి ఆత్మరూపునిగా రంజితుడగును. ఇటువంటి జయమును మానవుడు రజస్తమో గుణములకు పరముగా ఉన్నప్పుడు, అనగా అతడు యోగ్యతా రీత్యా బ్రాహ్మణుడైనంతనే సాధింపగలడు. కనుకనే బ్రాహ్మణుడు సత్వగుణమునకు చిహ్నమై ఉన్నాడు. సత్వగుణమున లేనట్టి ఇతరులు క్షత్రియులు, వైశ్యులో, శూద్రులో లేదా శూద్రుల కన్నను హీనమైన చెండాలురో అయ్యుండురు. ఈ రీతి శుభలక్షణములను కూడి ఉన్న కారణంగా బ్రాహ్మణత్వము మానవ జీవితపు అత్యుత్తమ స్థాయి అయి ఉన్నది. కనుక బ్రాహ్మణునిగా యోగ్యతను కలిగి ఉండనిదే ఎవ్వరునూ భక్తులు కాజాలరు. అనగా భక్తుడైన వాడు తన కర్మల ద్వారా బ్రాహ్మణత్వమును పొందియే ఉండును. కానీ అది అంతటితో సరిపోదు. అట్టి బ్రాహ్మణుడు నిజమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలుచుటకు వైష్ణవుడు కావలసి ఉన్నది. శుద్ధ వైష్ణవుడు అయినవాడు ముక్త పురుషుడైనట్టివాడు. బ్రాహ్మణుని స్థితి కన్నను ఉన్నతమైన స్థితిలో అతడు విలసిల్లును. బ్రాహ్మణత్వ స్థితిలో బ్రహ్మభావము అనుభూతమైనను శ్రీకృష్ణ భగవానుని శాస్త్రీయ జ్ఞానము లోపించి ఉండేడి కారణమున భౌతిక స్థితిలో బ్రాహ్మణుడు కూడా బద్ధజీవుడే అయ్యున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనుటకు బ్రాహ్మణత్వ స్థితిని దాటి వసుదేవ స్థితిని చేరవలసి ఉన్నది. కృష్ణ సంబంధ విజ్ఞానం అనున్నది ఆధ్యాత్మిక రంగం నందు విశ్వవిద్యాలయ విద్యార్థుల వంటి వారికి సంబంధించిన అధ్యయన విషయమై ఉన్నది. మూర్ఖులు లేదా అల్పజ్ఞులైన వారు
శ్రీకృష్ణుని అవగతం చేసుకొనలేక అతనిని గూర్చి తమకు తోచిన రీతిగా వ్యాఖ్యానింతురు. సత్యం ఏమనగా, భౌతిక గుణ సంపర్కం నుండి విడివడనంత వరకు మనుజుడు భగవత్తత్వ విజ్ఞానమును అవగతం చేసుకొనుడి అవకాశమే లేదు. బ్రాహ్మణత్వ స్థితికి అరుదెంచిన వానికిని అది సాధ్యం కాదు. కానీ యోగ్యుడైన బ్రాహ్మణుడు వైష్ణవునిగా మారినప్పుడు ప్రసన్నత నొందిన అట్టి ముక్త స్థితిలో శ్రీకృష్ణ భగవానుని గూర్చి వాస్తవంగా నెరుగగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 2వ అధ్యాయం నుంచి చదువుకుంటున్నాము. ఇంతకుముందు చెప్పినట్టుగా 2వ అధ్యాయంలో మనకి భక్తి గురించి ఇలా సూత గోస్వామి పాదుల వారు వివరించారు. అసలు ఈ భక్తి ఏంటి, భక్తి చేయడం వల్ల మనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి. సో వీటి గురించి ఎంతో చక్కగా ఆయన చెప్పారు. సో వాటి గురించి మనం మెల్లమెల్లగా చర్చించుకుందాము. లాస్ట్ క్లాస్లో మనము భక్తి అంటే అన్ని ధర్మాలలో పరోధర్మం ఏంటో చర్చించుకున్నాము. సవై పుంసాం పరోధర్మ యతో భక్తి రదోక్షజే అహేతుకి అప్రతియత ఏ ఆత్మ సుప్రసిద్ధతి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఎన్నో ధర్మాలు ఉంటాయి. వాటన్నిటిలోకెల్లా ఉత్తమమైన ధర్మము వాళ్ళ హృదయంలో ప్రేమ భక్తిని జనింపజేస్తుంది. ఇది ది మోస్ట్ బెనిఫిషియల్ థింగ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం. సో 2వ ప్రశ్న ఏంటి, అన్ని శాస్త్రాల మర్మం ఏంటి? వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చాయత్ అహేతుకం. అన్ని శాస్త్రాల యొక్క మర్మం ఏంటంటే, అయ్యా శాస్త్రాలన్నీ మూకుమ్మడిగా ఈ విషయాన్నే చెప్తున్నాయి. ఏంటంటే అది అందరూ వేదీ సాధన భక్తిని పాటించాలి. అలా వేదీ సాధన భక్తిని పాటించడం ద్వారా వాళ్ళ హృదయంలో వాసుదేవ భగవంతుని పట్ల ప్రేమ భక్తి జన్మిస్తుంది. అంటే అన్ని శాస్త్రాలు ఎన్నో వేరు వేరు విషయాలు చెప్పినా కూడా అవన్నీ కల్మినేట్ అయ్యేది వేదీ సాధన భక్తి చేయడం ద్వారా. ఎలాంటి భౌతిక పరమైనటువంటి కోరికలు లేకుండా, భౌతిక పరమైనటువంటి వస్తువుల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా, పరిపూర్ణ భగవత్ కైంకర్య సేవకై ఆ భగవంతుని పట్ల పరిశుద్ధమైన ప్రేమని పొందడమే జీవిత లక్ష్యము అని చెప్పేసి అన్ని శాస్త్రాలు మూకుమ్మడిగా చెప్తున్నాయి. ఇదే అన్ని శాస్త్రాల యొక్క మర్మము అని చెప్పేసి 2వ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. సో అలా అడిగిన పిమ్మటే ఒక ప్రశ్న వస్తుంది, అయ్యా మరి వేదాలన్నీ కర్మ గురించి చెప్తున్నాయి కదా, అన్ని వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, ఇవి చేయాలి, ఇవన్నీ చేయాలి, మరి వాటి గురించి ఏమంటారు అంటే, అయ్యా కర్మ చేయడం తప్పు కాదు. కాకపోతే మనం చేసే ప్రతి వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మనం పాటించే ప్రతి నియమ నిబంధనలు పనులు కూడా మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్లే విధంగా ఉంటే ఓకే. భగవంతుని నుంచి దూరం చేసే విధంగా ఉన్నట్టయితే అవన్నీ కేవలం వృధ ప్రయాసయే. అయ్యా మరి మీరేంటి అలా అంటున్నారు, వేదాలేమో ధర్మం చెయ్యి, దాని ద్వారా అర్థం వస్తుంది, అర్థం ద్వారా కామాన్ని పూర్తి చేసుకో, ఆ తర్వాత మోక్షం గురించి ఆలోచించు అని చెప్తున్నాయి కదా, మరి మీదేంటిదో సాధనా భక్తి కృష్ణ ప్రేమ ఏదో కొత్తగా చెప్తున్నారు, ఎప్పుడు వినంది అనే ప్రశ్న వస్తే కనుక అప్పుడు ఏం చెప్పారంటే, కామస్య ధర్మస్య హి అపవర్గస్య నా అర్థో అర్థాయ ఉపకల్పతే. ధర్మం ఎప్పుడు కూడా అర్థం కోసం చేయకూడదు. ధర్మాన్ని ఎప్పుడు అపవర్గాన్ని పొందడం కోసము
పాటించాలి. ఏదో తెలియని జనాలకి ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్ళడం కోసం అని చెప్పేసి వేదాలు మొట్టమొదటగా అలా చెప్పాయి. కానీ అదే వేదాల్లో లోపటికెళ్తే కనుక వాళ్ళు ఏం చెప్తున్నాయంటే ధర్మస్య అపవర్గస్య. ఏ ధర్మం గురించి అయితే మనకి వేద శాస్త్రాలు బోధిస్తున్నాయో, పురాణ ఇతిహాసాలు బోధిస్తున్నాయో, ఆ ధర్మాన్ని మనిషి ప్రత్యేకంగా అపవర్గాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అపవర్గాన్ని పొందడం కోసం పాటించాలి ప్రప్రథమంగా. నా అర్థో అర్థాయోపకల్పతే. అర్థాన్ని అర్జించడం కోసం కాదు. స్వర్గంలో జన్మ పొందడం కోసం కాదు. పితృలోకంలో జన్మ పొందడం కాదు. ఒక ఉన్నతమైనటువంటి ధనవంతుడైన కుటుంబంలో జన్మించడం కోసం కాదు. నా అర్థస్య ధర్మేకాంతస్య కామో లాభై స్మృత. ఏదో కామం కామం అంటున్నారు కదా, ధర్మేకాంతుల హృదయంలో ఒకే ఒకమైనటువంటి కోరిక ఉండాలి. ఏంటిది? భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి. ఈ భౌతిక జగత్తులో బద్ధ అవస్థని మెరుగుపరచడం కంటే భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ధర్మాన్ని ఆచరించాలి. అది వేద శాస్త్రాలలో బోధించబడిన ధర్మం యొక్క ముఖ్య విశేషత అని చెప్పేసి 9వ శ్లోకంలో చెప్పి, ఆ తర్వాత ఒక మనిషిగా పుట్టినప్పుడు వాళ్ళ జీవిత ఆశయం ఏమై ఉండాలి అని చెప్పేసి 10వ శ్లోకంలో చెప్పారు. కామస్య నా ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావత. ఎప్పటి వరకైతే మనిషి శరీరంలో ప్రాణం ఉంటుందో, జీవితం ఉంటుందో, అప్పటి వరకు కామస్య వాళ్ళ కోరిక నా ఇంద్రియ ప్రీతి వైపు ఉండకూడదు. మరి ఇంద్రియ ప్రీతి కాకపోతే ఏంటయ్యా? మరి మన చుట్టూ ఉండే వాళ్ళందరూ అదే చేస్తున్నారు కదా. అందరూ కూడా జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా అనుభవించాలి దానికోసం ఇంకా ముక్కోటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు అని ఎవరైతే ప్రశ్నించినట్లయితే దానికి సమాధానంగా మన సూత గోస్వామి పాదుల వారు ఏం చెప్తున్నారంటే, జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యశ్చేహ కర్మభి. మనం చేసే ప్రతి పని యొక్క వెనకాల ఉద్దేశము తత్వ జిజ్ఞాస అయి ఉండాలి. నా అర్థప్రాప్తి కాకూడదు. అర్థప్రాప్తి కోసము కర్మలు చేయకూడదు. అర్థప్రాప్తి కోసము వ్యాప్రాసలు చేయకూడదు ఈ భౌతిక జగత్తులో. ఎందుకోసం అంటే భౌతిక జగత్తుకి సంబంధించినటువంటి ప్రతి అర్థము, ప్రతి వస్తువు మనల్ని కర్మబంధనంలో పడేస్తుంది. మానవ జీవితం యొక్క ప్రథమ లక్ష్యము అపవర్గాన్ని పొందడము, భగవద్ సేవ, భగవద్ధామంలో పొందడము. దానికోసం మనము ఈ భౌతిక జగత్తుని వదిలి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక జగత్తు గురించి, ఆ భగవంతుని గురించి మరియు ఆ భగవంతుణ్ణి చేరుకునే మార్గము గురించి జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాస పేరే తత్వ జిజ్ఞాస, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. భగవంతుని గురించి, భగవద్ధామం గురించి మరియు భక్తి గురించి తెలుసుకునేటువంటి పద్ధతే తత్వ జిజ్ఞాస. మనం చేసే ప్రతి పని ఈ దిశలో వెళ్ళాలి. ఇదే జీవిత లక్ష్యమై ఉండాలి. మనిషిగా పుట్టిన ప్రతి జీవి యొక్క ప్రథమ లక్ష్యము, ప్రథమ కర్తవ్యము తత్వ జిజ్ఞాస అయి ఉండాలి. నా అర్థప్రాప్తి కాకూడదు. నా ఇంద్రియ ప్రీతి, పంచేంద్రియాల సుఖ సంతోషాల కోసం కాకూడదు అని చెప్పేసి ఇక్కడ సూత గోస్వామి పాదుల వారు చెప్పేశారు. మరి నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, ఏంటయ్యా తత్వ జిజ్ఞాస అంటున్నావు? తత్వం అంటే ఏంటి? స్వర్గానికి పోవడమా, పితృలోకానికి పోవడమా, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మ పొందడమా, మహారాజనంలో తపలోకాలకు పోవడమా, సత్యలోకానికి పోవడమా? ఏంటి తత్వ జిజ్ఞాస అంటే ఏంటి? తత్వ జిజ్ఞాస అంటే ప్రప్రథమంగా ఆ భగవంతుని యొక్క 3 తత్వాలని అర్థం చేసుకోవడము. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఆ యొక్క అబ్సల్యూట్ ట్రూత్, ఆ పరమతత్వానికి 3 రూపాలు ఉన్నాయంట. పరబ్రహ్మ, పరమాత్మ మరియు పరమ పురుషోత్తమ, పూర్ణ పురుషోత్తమ భగవాన్. ఈ 3 తత్వాల గురించి ప్రాపర్గా అంటే యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ 3 ఒకరితో ఒకరి సరిపోల్చినప్పుడు వేరు కాదు. కాకపోతే
సాధకుల యొక్క ఇచ్ఛానుసారంగా ఆ భగవంతుడు కొందరికి పరిపూర్ణంగా అర్థమవుతారు, కొందరికి తక్కువగా అర్థమవుతారు. ఏమైనా కానీ భగవంతుడే. పరబ్రహ్మన్ సత్ లక్షణాన్ని వివరిస్తుంది. పరమాత్మ సత్ మరియు చిత్ లక్షణాన్ని వివరిస్తుంది. భగవాన్ సత్ చిత్ ఆనంద ఈ 3 లక్షణాలని పూర్తిగా మనకి వివరిస్తుంది. ఆ యొక్క పరతత్వం యొక్క పరతత్వం యొక్క వేరు లక్షణాలని కొంచెంగా వెలువరిస్తూ భగవంతుని స్థానం వరకు పూర్తిగా వెలువరిస్తుంది. సో ఈ 3 గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే మానవ జీవిత యొక్క ప్రథమ కర్తవ్యము అని చెప్పేసి ఇక్కడ మనకి సూత గోస్వాముల వారు విన్నవిస్తున్నారు. ఆ తర్వాత కావున తశ్రద్ధదాన మునయ జ్ఞాన వైరాగ్య యుక్తయా పశ్యతి ఆత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. పశ్యతి ఆత్మని చాత్మానం, మన హృదయంలో ఆ భగవంతుణ్ణి చూసేంత వరకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. అప్పటి వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు. శ్రద్ధదాన మునయ, ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి అయి ఓకే ఒక భక్తితో శృతగృహీతయ, ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా విని ఈ పరతత్వం గురించి బాగా తెలుసుకోవాలి. జ్ఞాన వైరాగ్య యుక్తయ, భౌతిక జగత్తు పట్ల వైరాగ్యము వారు భగవంతుని గురించి తెలుసుకునే విషయం పట్ల ఆసక్తితో భగవంతుని గురించి ఒక గురువు సన్నిధ్యంలో గురువు శరణం తీసుకుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అదే మానవ జీవితం యొక్క ప్రప్రథమ కర్తవ్యము అని చెప్పేసి ఇక్కడ బోధిస్తున్నారు. అయ్యా మరి కర్మల గురించి ఏంటి, జ్ఞానం గురించి ఏంటి, యోగాల గురించి ఏంటి, మిగతా వాడి గురించి ఏంటంటే అవన్నీ కూడా భక్తి ద్వారానే పరిపూర్ణమవుతాయి. భక్తి లేకుండా ఏది ఈ భౌతిక ప్రపంచంలో పరిపూర్ణము కాదు. అత పుంబేర్ది శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వ అనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిరరితోషణం. ఏ వర్ణాశ్రమ ధర్మాలైనా సరే మన ఇష్టానుసారంగా మనం పాటించినప్పుడు, అంటే వాళ్ళు పుట్టి పెరిగిన పరిసరాలను బట్టి, పుట్టి పెరిగిన కుటుంబాన్ని బట్టి మన యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలు నిర్ణయింపబడతాయి. వాటిని పాటించడానికి ఒకటే ఒక ఉద్దేశం ఏంటంట, సంసిద్ధి హరితోషణం. ఆ భగవంతుడైన శ్రీహరిని పూర్తిగా సంతృప్తి పొందజేయడమే ఈ యొక్క మనం పాటించే అన్ని ధర్మాల యొక్క ప్రప్రథమ కర్తవ్యము. మనం ధర్మాలని పాటించినా సరే, కర్మలు చేసినా సరే, జ్ఞానాన్ని పాటించినా సరే, యోగాని పాటించినా సరే, యోగా సాధనని పాటించినా సరే, అన్నింటి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఆ భగవంతుణ్ణి సేవించడము మరియు ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచడము. ఆ భగవంతుని యొక్క సంతృప్తి ద్వారానే మనం జీవితంలో ఏదైతే పొందాలనుకుంటున్నామో అవన్నీ మనము పొందగలము. అంటే మనిషి జీవితం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి, భగవద్ధామానికి చేరుకోవడము. అది భగవద్భక్తి ద్వారానే సాధ్యము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. యత్ కర్మభిర్ యత్ తపసా జ్ఞాన వైరాగ్య యశ్చయత్ యోగేన దాన ధర్మేణ శ్రేయోభిరితరైరపి సర్వం మద్భక్తి యోగేన మద్భక్తో లభతే అంజసా స్వర్గాపవర్గం మద్ధామ కథాంచిద్యది వాంఛతి. మా భక్తులు ఎవరైనా కోరుకుంటే కనుక సర్వం అన్ని కూడాను మద్భక్తి యోగేన నా భక్తి యోగ ద్వారా మద్భక్తో నా భక్తులకి లభిస్తుంది అంజస చాలా ఈజీగా, చాలా సులువుగా నా భక్తులకి వాళ్ళు ఏం కోరుకున్నా సరే ఈజీగా లభిస్తాయి. ఏంటయ్యా వంటి అంటే యత్ కర్మభిర్, కర్మ చేయడం ద్వారా కర్మయోగులు స్వర్గానికి వెళ్తారు కదా అదీను. యత్ తపస, తపస్సు చేయడం ద్వారా తపస్వి జనులు ఏదైతే పొందుతారో దాన్ని కూడా. జ్ఞాన వైరాగ్య యశ్చయత్, జ్ఞాన యోగాన్ని, అష్టాంగ యోగాన్ని, వైరాగ్యాన్ని పాటించడం ద్వారా ఆయా యోగులు ఏదైతే పొందగలరో వాటిని కూడాను. యోగేన దాన ధర్మేన, అష్టాంగ యోగాన్ని పాటించడం ద్వారా, దానాలు చేయడం ద్వారా, ధర్మ కార్యాలు పాటించడం ద్వారా, శ్రేయోబీర్ పుణ్యకార్యాలు చేయడం ద్వారా, ఇతరేరపి ఇంకా మిగతా కూడా పుణ్యకార్యాలంటే ఇట్లా సత్రాలు కట్టించడము, తర్వాత అన్న సత్రాలు, భోజనాలయాలు, వసతి గృహాలు కట్టించడం, ఇట్లాంటివన్నీ ఏం చేసిన దాన కార్యాలు చేసినా సరే, స్వర్గానికి వెళ్ళాలని కోరిక ఉన్నా సరే, అపవర్గ బ్రహ్మజ్యోతిని పొందాలని కోరిక ఉన్నా సరే, మద్ధామ వైకుంఠాన్ని కావాలనుకున్న కోరిక ఉన్నా సరే, చిన్న చిన్న విషయాల నుంచి మద్ధామం వరకు, వైకుంఠం వరకు ఏం కోరుకున్నా సరే నా భక్తులకి భక్తి యోగ పాటించడం ద్వారా సులువుగా పొందగలరు.
కేవలం భక్తి యోగా పాటించడం ద్వారానే అన్ని రకాల ఫలితాలు, అన్ని రకాల సాధనల యొక్క అన్ని రకాల ఫలితాలని వాళ్ళు ఏదైనా పొందగలరు. వాళ్ళ కోరిక ఉంటే చాలు వాటిని పొందుతారు అని చెప్పేసి భగవంతుడు వాగ్దానం చేస్తున్నారు. అంటే భక్తి చేయడం ద్వారా, భక్తి ద్వారానే ప్రతి ఒక్కటి ఈ భౌతిక జగత్తులో మనం చేసే ప్రతి ఒక్క విషయము సుసంపన్నం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. యథా తరోర్మూలనిశేషనేన తృప్యంతి తస్కందభుజోపశాఖా ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్య. ఎలాగైతే చెట్టు వేళ్ళకి నీళ్లు పోయడం ద్వారా చెట్టు అంతా పోషించబడుతుందో, ఎలాగైతే ఉదరానికి భోజనాన్ని అందించడం వల్ల మన శరీరం అంతా తృప్తిపడి శక్తిని పొందుతుందో, అదే విధంగా ఆ యొక్క అచ్యుతుడైనటువంటి భగవంతుని పూజించడం ద్వారా అన్ని రకాల దేవీ దేవతలందరూ కూడా సంతృప్తి పొందుతారు. వాళ్ళని ప్రత్యేకంగా సపరేట్‌గా పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుంచి మీరు భక్తి, భక్తి, భగవంతుడు, భగవంతుడు, భక్తి అంటున్నారు కదా! మరి మిగతా దేవతలందరి గురించి ఏంటి? ఇప్పుడు శివుడు, పార్వతి, దుర్గా, గణేష్, కార్తికేయ, తర్వాత హనుమంతుడు, తర్వాత ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, సూర్యుడు, ఇలా చాలా మంది దేవతలు ఉన్నారు కదా! మరి వాళ్ళని పూజించకూడదా? అంటే భగవంతుణ్ణి పూజిస్తే భగవంతుని యొక్క భక్తి సేవలో వాళ్ళందరి సేవ కూడా అయిపోతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్‌గా పూజించాల్సిన అవసరం లేదు. ఎలాగైతే చెట్టు వేళ్ళకి నీళ్లు పోస్తే చెట్టు యొక్క కొమ్మలకి, ఆకులకి, ఫలాలకి, పుష్పాలకు కూడా నీళ్లు పోసినట్టే. ప్రత్యేకంగా ప్రతి ఆకుకెళ్ళి నీళ్లు పోయాలి, ప్రతి కొమ్మకెళ్ళి నీళ్లు పోయాల్సిన అవసరము ఏమీ లేదు. ఎలాగైతే మనము ఉదరానికి ఆహారాన్ని ఇస్తే కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ పరిష్టమై వాళ్ళ పని చేస్తాయి. వాళ్ళకి సెపరేట్‌గా మనం భోజనాన్ని ఇస్తే అది సరైన పద్ధతి కాదు. సో, అదే విధంగా సరైన పద్ధతి ఏంటంటే దేవతలందరిని పూజించే సరైన పద్ధతి భగవంతుణ్ణి పూజించడము. భగవంతుణ్ణి పూజిస్తే దేవతల యొక్క ఆరాధన అంతా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. దేవతలకి సెపరేట్‌గా పూజిస్తే భగవంతుని పూజ అవ్వదు అనే విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా భగవంతుణ్ణి పూజించు, భక్తి చెయ్యి. ఆ భక్తి ద్వారా అన్నీ సఫలమవుతాయి. మనం చేయాల్సిన మిగతా ధర్మాలన్నీ, మనం పాటించిన ధర్మాలన్నీ కూడా సఫలమైపోతాయి అని చెప్పారు. ఆ విషయాన్ని ఇక్కడ 14వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తస్మాదేకేన మనసా భగవాన్ శాశ్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయశ్చ పూజ్యశ్చ నిత్యదా. కావున భగవంతుని పట్ల భక్తి చెయ్యి. ఏకేన మనస, వన్ పాయింటెడ్ అటెన్షన్, వ్యవసాయాత్మిక బుద్ధి, పూర్తి నిష్ఠ, ఏకాగ్రతతో కేవలం భగవత్ భక్తి మాత్రమే చెయ్యి. ఎలా భక్తి చేయాలి? శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము, ఇలా ఈ 9 పద్ధతుల ద్వారా భగవంతుణ్ణి సేవించడానికి ప్రయత్నం చెయ్యి, భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి ఈ 14 శ్లోకం ద్వారా చెప్తున్నారు. సో, భగవంతుణ్ణి భగవంతుని పట్ల సేవ చేయడం ద్వారా, భక్తి చేయడం ద్వారా అన్ని ధర్మాలు ఆచరించినట్టయితే గనక, అన్ని ధర్మాల యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నట్టయితే కనుక ఎవరు భక్తి చేయరండి అని చెప్పేసి 15వ శ్లోకంలో చెప్తున్నారు. యదనుధ్యాసినాయుక్త కర్మ గ్రంథి నిబంధనం చిందంతి కోవిదస్తశ్చ కోన కుర్యాత్ కతారతి. ఎవరయ్యా భక్తి చేయరు? ఈ భక్తి వల్ల మిగతా ధర్మాలన్నీ అకంప్లిష్ అవుతున్నప్పుడు, మిగతా ధర్మాలన్నీ పరిపూర్ణం అవుతున్నప్పుడు, మిగతా ధర్మాలన్నీ పూర్తి అవుతున్నప్పుడు, వాటితో పాటు అనుధ్యాసిన యుక్త, ఎవరైతే భగవంతుని స్మరిస్తూ ఉంటారో కంటిన్యూస్ గా, కర్మగ్రంథి నిబంధనం, కర్మగ్రంథి మన హృదయంలో నుండి కర్మ పట్ల ఆసక్తి, కర్మ బంధనము, ఓకే, అది పూర్తిగా కట్ అయిపోతుందంట. చిందంతి కోవిదస్తస్య, చిందంతి అది పూర్తిగా అంటే భౌతిక జగత్తు పట్ల ఎలాంటి ఆసక్తి ఉన్నా సరే, భౌతిక కర్మల పట్ల ఎలాంటి కర్మబంధనం ఉన్నా సరే, అది పూర్తిగా నశించిపోతుంది. ఎవరైతే భగవంతుని పట్ల నిత్య ధ్యానం చేస్తారో అలాంటప్పుడు ఎవరయ్యా
భగవద్భక్తి చేయరు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, అయ్యా మరి ఇన్ని భక్తి గురించి ఇన్ని చెప్తున్నారు, అంటే భక్తి అంటే ఏంటి? భక్తిని ఎలా చేయాలి? మనం భక్తిని చేస్తున్నామా లేదో మనకి ఎలా అవగాహన వస్తుంది? ఆ భక్తిని చేయడం ద్వారా మనం చేయాల్సిన మన మిగతా ధర్మాలన్నీ ఎలా పరిపూర్ణం అవుతాయి? ఆ భగవద్భక్తి ద్వారా మన హృదయంలో కృష్ణ ప్రేమ ఎలా జనిస్తుంది? దాని గురించి కొద్దిగా డీటెయిల్‌గా చెప్పండి అని అన్నప్పుడు, భక్తి అంటే 14 మెట్లు. ఈ 14 మెట్లని మనం ఎలా అధిరోహించాలో, ఒక్కొక్క మెట్టులో మనం ఎలా ముందుకు సాగుతామో, అలా సాగుతున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకునే విధంగా ఒక చక్కని పద్ధతి, ఈ యొక్క చక్కని పద్ధతి ప్రకారంగా భక్తిలో పురోగతి మనం ఎలా పొందుతాము అనే విషయం గురించి ఈ యొక్క నెక్స్ట్ శ్లోకం సంఖ్య 16 నుంచి 19 వరకి, 19, 20 వరకి, 20, 21 వరకి ఈ 5, 6 శ్లోకాలలో భక్తిలో పురోగతి సాధిస్తున్నటువంటి భక్తుల యొక్క మనోస్థితిగతులలో మార్పు ఎలా ఉంటుంది, వాటి గురించి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ఏంటయ్యా ఈ 14 స్టెప్పులు అంటే? మొత్తం 14 ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. శుశ్రుషో శుద్ధ దానస్య వాసుదేవా కథారుచి స్యాన్మహస్సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవనాత్. పుణ్యతీర్థ స్యాన్మహస్సేవయా విప్ర. మహత్ అండ్ పుణ్యతీర్థ. మహత్ అంటే గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఒక పుణ్య తీర్థంతో సమానం. ఇప్పుడు మాఘమాసంలో మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా సగం భారతదేశము ఇక్కడికి ప్రయాగ్రాజ్ కుంభమేళకి వెళ్ళి స్నానం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి వెళ్ళి మరీ స్నానం చేసి వస్తున్నారు. అలా స్నానం చేసి వాళ్ళ జన్మ సాఫల్యమని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తున్నారు. కాకపోతే దానికన్నా ఉత్తమమైంది ఏంటంటే పుణ్యతీర్థ నిషేవనాత్, ఒక శుద్ధ భక్తుని సేవించుకోవడము. ఒక శుద్ధ భక్తుని కృప వల్ల భక్తి పట్ల ఆసక్తి మన హృదయంలో జనిస్తుందంట. సో ఫస్ట్ది సతాం కృప. ఎప్పుడైతే మనము శుద్ధ భక్తుల యొక్క సామీప్యంలో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కంటి చూపుతో, వాళ్ళ యొక్క కృపతో మన హృదయంలో భక్తి పట్ల ఆసక్తి లభిస్తుంది. సో ప్రప్రథమ ఫస్ట్ పాయింట్ వచ్చేసి సతాం కృప, శుద్ధ భక్తుల యొక్క కృప. వాళ్ళ కృపని పొందాలంటే దానికి 2 మార్గాలు. ఒకటి, వాళ్ళ కళ్ళ ముందుకి రావడం, వాళ్ళ కంటి చూపు మెరలో మనము రావాలి. వాళ్ళ కంటి చూపు మన పైన పడితే మన హృదయంలో భక్తి జనిస్తుంది. కంటి చూపులోకి రావడమే కాకుండా వాళ్ళకి కొంచెం సేవ చేయడం, సతాం కృప మహస్సేవ. అఫ్ కోర్స్ వాళ్ళ కంటి చూపు ద్వారా వాళ్ళ కృప మన పైన ఉంటుంది. బట్ ఆ కృపని మనము స్వీకరిస్తున్నాము అని మనం వాళ్ళకి తెలియజేసేది ఎలా? మనం తెలియజేసేది ఎలా అంటే వాళ్ళకి సేవ చేయడం, ఏదో ఒక రూపేణ, మనస వాచ కర్మణ ప్రాణే రతే దియా వాచ, ఏదో ఒక విధంగా వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళకి సేవ చేయడం అంటే వాళ్ళ కృపని మనము స్వీకరిస్తున్నట్టు. వాళ్ళ కృప అందరికీ ఉంటుంది, కానీ ఆ కృపని స్వీకరించే వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళకి అలాంటి శుద్ధ భక్తులకి మనస్ఫూర్తిగా సేవ చేసిన వారు. సో ఫస్ట్ ఇది వచ్చేసి సతాం కృప, రెండవది వచ్చేది మహస్సేవ. సో అలాంటి మహస్సేవ ద్వారా వాళ్ళ కృపని మనం స్వీకరిస్తున్నట్టు. వాళ్ళ కృపని మనం స్వీకరిస్తున్నాము అని మనకి ఎలా తెలుస్తుంది? వాసుదేవ కథారుచి, ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుని యొక్క కథ, వాసుదేవ కృష్ణుని యొక్క కథని వినడానికి మనలో ఒక రకమైనటువంటి రుచి ఏర్పడుతుంది. ఆయన గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస మన హృదయంలో చోటు చేసుకుంటుంది. వాసుదేవ కథారుచి.
సో ఎప్పుడైతే వాసుదేవ కథ గురించి రుచి ఏర్పడుతుందో శ్రద్ధ దాన, మనకి భగవంతుని పట్ల శ్రద్ధ, భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరిక వల్ల మనము ఆ యొక్క శుద్ధ భక్తుల యొక్క శరణాన్ని తీసుకుంటాము. ఆదో శ్రద్ధ తత సాధు సంగ పుణ్యతీర్థ నిషేవనాత్. నిషేవనాత్ మీన్స్ ఆయన యొక్క సమీపంలో మనల్ని మనము ఉంచుతాము. అంటే సాధు సంగ, వాళ్ళ యొక్క సాంగత్యంలో ఎప్పుడు ఉండడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఫస్ట్ది సతాంకృప. సతాంకృప అందరికీ ఉంటుంది, కానీ సతాంకృపను మనం స్వీకరిస్తున్నాము అంటే మా సేవాలకి, అలాంటి మహాత్ములకి మనము ఏదో రకంగా మనస వాచ కర్మణ ఏదో ఒక రూపేణ సేవ చేయడము. మా సేవ చేయడం ద్వారా వాసుదేవ కథా రుచి, భగవంతుని కథ పట్ల రుచి ఏర్పడుతుంది. ఆ రుచి వల్ల భగవద్భక్తి పట్ల మనకి ఉదయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ ద్వారా మనము అలాంటి పుణ్య భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తాము. అది సాధు సంగ. మనం రెగ్యులర్ గా ఉన్నటువంటి 9 స్టేజ్లు ఉన్నాయిగా భక్తిలో, ఆదో శ్రద్ధ తత సాధు సంగ భజన క్రియ అని చెప్పేసి. ఈ ఆదో శ్రద్ధ సాధు సంగకి ముందు కూడా ఇంకొక 3 ఉన్నాయి. ఈ మూడింటిని మనము దానికి యాడ్ చేయాలి. ప్రేమ తర్వాత ఇంకో 2 ఉంటాయి. అలా 9 + 3 + 2 మొత్తం 14 అవుతాయి. సతాం కృప, మహస్సేవ, వాసుదేవ కథారుచి, ఆ తర్వాత శ్రద్ధ, ఆ తర్వాత సాధు సంగ. సో ఈ విధంగా ఇవన్నీ ఏర్పడతాయి. మెల్లమెల్లగా ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ యొక్క భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరికతో ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నాం కాబట్టి ఆ భగవద్భక్తులు మనకి భగవద్భక్తిలో భగవద్భక్తి ఎలా చేయాలి అనే విషయం గురించి మనకి చక్కగా వర్ణిస్తారు. అప్పుడు మనము భజన క్రియ మొదలు పెడతాము. ఏంటయ్యా భజన క్రియ అంటే? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోయి అభద్రాణి విధునోతి సుహృసతాం. శృణ్వత స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనాత్. శ్రవణము, కీర్తనము, స్మరణము లాంటి భక్తి కార్యక్రమాలు మనం చేపడతాము. భక్తి అంటే 9 కార్యక్రమాలు: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. సఖ్యము, ఆత్మనివేదనం అంటే పెద్ద పెద్దవి. బట్ ప్రప్రథమంగా మనము శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, ఈ 5 పనులలో మనకి వాళ్ళు నియోగిస్తారు. అంటే ఈ 5 పనులు మనం చేసే విధంగా మనల్ని వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఈ శుద్ధ భక్తులు. వాటి గురించి మనకు తెలియజేస్తూ ఉంటారు. శ్రవణం ద్వారా వాళ్ళ యొక్క ప్రవచనాల ద్వారా మనం తెలుసుకుంటాము. మనల్ని జపం చేయమని చెప్పేసి, ప్రతిరోజు జపమాల పైన హరినామ మంత్రాన్ని జపం చేయమని చెప్పేసి, తర్వాత వీలు కుదిరినప్పుడు మందిరానికి వెళ్ళి అక్కడ భగవత్ సేవ చేయమని చెప్పేసి, మన ఇంట్లో కూడా ఉన్నటువంటి చిత్రపటాలకి లేదా విగ్రహాలకి ప్రతిరోజు భగవత్ నైవేద్యము సమర్పించి సేవ చేయమని చెప్పేసి, వస్త్రాలంకరణ, తర్వాత పుష్పాలంకరణ, నైవేద్య సమర్పణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించడము, ఇట్లాంటివన్నీ అర్చన పద్ధతి పాటించడము, భగవంతుని పట్ల మన యొక్క హృదయంలో ఉన్నటువంటి భావనలు వ్యక్తపరచడం, ప్రార్థన ద్వారా వ్యక్తపరచడము, ఇట్లా వందనం, ఇలాంటివన్నీ చేసే విధంగా మనకి చక్కగా చెప్తారు. వాటిని చేసే విధంగా మనకి ప్రేరణ ఇస్తూ ఉంటారు శుద్ధ భక్తులు. ఈ ప్రక్రియ పేరే భజన క్రియ. అలా భజన క్రియ పాటిస్తూ ఉంటే మెల్లమెల్లగా మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలన్నీ నాశనం అవుతాయి. ధునోతి అంటే శుభ్రం చేయడం, విధునోతి అంటే పరిశుభ్రం చేయడం, పూర్తిగా పరిశుభ్రం చేయడం మన హృదయాన్ని. హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృసతాం. అలా భజన క్రియ పాటించడం ద్వారా మెల్లమెల్లగా మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలన్నీ వైదొలిగి హృదయము పరిశుభ్రం అవుతుంది. ఈ యొక్క స్టేజ్ పేరే అనర్థ నివృత్తి. హృదయాన్ని పరిశుభ్రం చేయడమే అనర్థ నివృత్తి అన్నట్టు. మన హృదయంలో ఉన్న అనర్థాలని నివృత్తి చేయడము. దానికి సాధనము భజన క్రియ. భజన క్రియ అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఇవన్నీ మనం చేయము. కాకపోతే మనం చేయాల్సినవి
శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము. ఈ 5 విషయాలు మనం ప్రతిరోజు తూచ తప్పకుండా చేస్తే నిదానంగా మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలు, అనర్థాలన్నీ నశించబడతాయి. అలా అభద్రాలన్నీ మెల్లమెల్లగా వైదొలిగితే ఏమవుతుంది? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యం భాగవత సేవయా, ప్రతిరోజు మనం భగవంతుని సేవించినట్టయితే శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, స్మరణం ద్వారా, వందనం ద్వారా, అర్చనం ద్వారా, అట్లీస్ట్ ఈ ఐదు ప్రతి ఒక్కరు చేయగలరు, అందరము చేయగలము. ఎప్పుడైతే మనం ఈ ఐదు విషయాలని నిత్యం భాగవత సేవ ప్రతిరోజు చేసినట్టయితే కనుక నష్టప్రాయేషు అభద్రేషు, ఆల్మోస్ట్ అభద్రాలన్నీ వైదొలిగిన పిమ్మట మన హృదయంలో ఆ ఉత్తమ శ్లోకే భగవంతుని పట్ల నైష్టిక భక్తి జనిస్తుంది. భక్తిర్భవతి నైష్టికి. నైష్టికి భక్తి అంటే నిష్ఠారూపేణ భక్తి. ఇంతకుముందు ఉన్నది ఆదౌ శ్రద్ధ, కోమల శ్రద్ధ. నిష్ఠా భక్తి అంటే దృఢ శ్రద్ధ. అభద్రాలు వైదొలిగిన తర్వాత భగవద్భక్తి పట్ల, భగవంతుని పట్ల మన భక్తి ఎంతో నిష్ఠగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరు కూడా మనల్ని షేక్ చేయలేరు. కోమల శ్రద్ధ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మన కుటుంబ వ్యక్తులు కానీ, మన బంధుమిత్రులు కానీ మనలో సంశయాన్ని రేకెత్తించగలరు. భక్తి పట్ల మనకున్నటువంటి అవగాహన సరిగ్గా ఉండదు కాబట్టి ఆ సమయంలో మనల్ని వాళ్ళు డౌట్స్ క్రియేట్ చేయగలరు. కానీ ఎప్పుడైతే నిష్ఠా స్థానానికి వస్తామో, అభద్రాలన్నీ వైదొలుగుతాయో, అనర్థాలన్నీ వైదొలుగుతాయో, అప్పుడు ఆ భక్తి పట్ల నిష్ఠం అనేది ఎవరు సడలింపజేయరు. అది ఒక స్తంభం వల్ల పాతికిపోతుంది. అది ఎప్పుడు అవుతుంది? ఆల్మోస్ట్ అభద్రాలన్నీ దూరం అయిన తర్వాత. నష్టప్రాయేషు, ప్రాయ మతలబ్ ఆల్మోస్ట్. నష్టప్రాయేషు అభద్రేషు, అన్ని అబద్ధాలన్నీ ఆల్మోస్ట్ నష్టం అయిపోయిన తర్వాత ఆ భక్తి పట్ల, భగవంతుని పట్ల మన యొక్క నిష్ఠ స్ట్రాంగ్ అవుతుంది, మన యొక్క శ్రద్ధ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనకు నిష్ఠా స్థానానికి వస్తాము. సో ఆ నిష్ఠా స్థానంలో అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఎవరైతే భక్తి పాటిస్తారో అలాంటి వ్యక్తులు భౌతిక జగత్తు పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. దానినే మనము రుచి, ఆసక్తి అంటాము. వాటి గురించి 19 శ్లోకంలో చెప్పడం జరిగింది. తదా రజస్తమో భావ కామలోబాదయశ్చయే చేతయేతరణ విద్దం స్థితం సత్వే ప్రసీదతి. ఎప్పుడైతే నిష్ఠ జనిస్తుందో మన హృదయంలో భగవంతుని పట్ల, భక్తి పట్ల స్ట్రాంగ్ ఫెయిత్, దృఢ సంకల్పము, దృఢ శ్రద్ధ ఏర్పడుతుందో ఆ సమయంలో మెల్లమెల్లగా మన హృదయంలో ఉన్నటువంటి రజోగుణము, తమో గుణము, కామ, లోభ, అదేంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర లాంటి అనర్థాలన్నీ దూరంగా పారిపోతాయి. చేత ఏతర్ అనావిద్దం, మన హృదయంలో వాటికి ఏమాత్రము స్థానము ఉండదు. మన హృదయం కేవలము భక్తి చేయడం పట్లనే ఆసక్తిగా ఉంటుంది, భక్తి చేయడం కోసం మాత్రమే ఇష్టపడుతూ ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాల పట్ల ఏమాత్రము రుచి ఉండదు. కేవలము శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము, ఈ భక్తి చేయడం కోసం మాత్రమే రుచి ఉంటుంది. భక్తి చేయడం ద్వారానే అలాంటి నైష్టిక భక్తుడు ఆనందాన్ని పొందుతాడు. కామ క్రోధాల పట్ల ఏమాత్రము ఇష్టం లేకుండా వాటిని కామ క్రోధాలని అనుసరించడం ద్వారా వచ్చేటువంటి సుఖ సంతోషాల పట్ల ఏమాత్రము ఆసక్తుడు కాదు. స్థితం సత్వే ప్రసీదతి. అప్పుడు కేవలము భక్తి పాటించడం ద్వారానే ఆ వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు. భక్తి కాని ఏ విషయాలని పాటించినా కూడా అతనికి ఏమాత్రం రుచి కానీ, వాటి పట్ల ఆసక్తి కానీ, అవి చేయడం వల్ల ఆనందం కానీ ఏమాత్రము పొందడు. సో ఈ శ్లోకంలో రుచి మరియు ఆసక్తుల గురించి చెప్పడం జరిగింది. అంటే రజోగుణ, తమోగుణ కార్యక్రమాల పట్ల ఎలాంటి ఆసక్తి కానీ, వాటిని చేయడం ద్వారా ఎలాంటి ఆనందాన్ని కానీ పొందడు. కేవలం భక్తి చేయడం పట్ల ఆసక్తి, భక్తి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆనందాన్ని మాత్రమే పొందుతాడు. ఇవి రుచి మరియు ఆసక్తి స్థానాలలో ఉన్నప్పుడు ఆ యొక్క భక్తుని యొక్క మనస్థితి. స్థితం సత్వే ప్రసీదతి, భక్తి చేయడం ద్వారా పరిపూర్ణ ఆనందాన్ని పొందుతాడు.
మిగతా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలని పట్ల ఎలాంటి ఆసక్తి కానీ, వాటిని చేయడం ద్వారా ఎలాంటి ఆనందాన్ని కానీ కూడా పొందడు. అది మెల్లమెల్లగా నిష్ఠ నుంచి రుచి, రుచి నుంచి ఆసక్తి స్థానానికి చేరుకుంటాడు. ఎప్పుడైతే భగవద్భక్తి పట్ల మాత్రమే ఆసక్తి, భగవద్భక్తి పాటించడం కోసం మాత్రమే రుచి, అలా ఉంటూ అలాంటి భక్తిని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, అలాంటి భక్తుని హృదయంలో మెల్లమెల్లగా భావ మరియు ప్రేమ చోటు చేసుకుంటాయి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అలాంటి భక్తులు ఏవం ప్రసన్న మనసో, వాళ్ళ యొక్క మనసు, హృదయము పరిపూర్ణంగా ఆనందాన్ని పొందుతూ ఇలాంటి భక్తిని మాత్రమే పాటిస్తున్నటువంటి నిష్ఠ, రుచి, ఆసక్తి ఉన్నటువంటి భక్తుడి హృదయంలో భగవద్భక్తి యోగత మెల్లమెల్లగా రతి మరియు భక్తి, ఇక్కడ భగవద్భక్తి అంటే ప్రేమ జనిస్తాయంట. ఏవం ప్రసన్న మనసో, ఇక్కడ ప్రసన్న మనసు అంటే రతి అని చెప్పడం జరిగింది. అంటే భావ, భగవద్భక్తి చేయడం ద్వారా భావ స్థానంలో ఉన్నటువంటి రకరకాల ఆ యొక్క 9 లక్షణాలని అతను చవి చూస్తాడు. భావభక్తి స్థానంలో అనర్థ నివృత్తిను, అవ్యర్థ కాలత్వం, నామగానే సదారుచి, ప్రీతిస్తది వసతి సలే, ఆసక్తి, తర్వాత శాంతి, అవ్యర్థ కాలత్వం, ఇలా 9 రకాల లక్షణాలు ఉంటాయి. మనము రూపగోస్వామి పాదుల వారు భక్తి రసాంసిందులో వాటి గురించి చాలా చక్కగా వర్ణించారు. అంటే భక్తి తప్ప ఇంకేది చేయాలని కోరిక ఉండదు. కేవలం భగవంతుడు లీలలు జరిపిన స్థానంలో ఉండాలన్నటువంటి కోరిక, నామగానే సదారుచి, ఎప్పుడు భగవన్ నామ స్మరణ, భగవద్ లీల శ్రవణ మాత్రమే చేయాలన్నటువంటి కోరిక. అంటే భగవంతుని సేవ తప్ప ఇంకేది చేయాలనే కోరిక ఏమాత్రము ఉండదు. అవ్యర్థ కాలత్వం, శాంతిర్, మానశూన్యత, భౌతిక జగత్తు పట్ల, పూజల ప్రతిష్టల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా కేవలం భగవంతుడు 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 అని పరితపించేటువంటి స్థితియే భావ. అలాంటి భావస్థితికి చేరుకుంటాడు. ఆ స్థితిలో ప్రసన్న మనసో, మనస్సు కేవలం వాటిపైన మాత్రమే కేంద్రితమై అలాంటి భావ లక్షణాల ద్వారా వాళ్ళు పూర్ణ ఆనందాన్ని పొందుతారు. అలా మెల్లమెల్లగా భావ నుంచి ప్రేమ స్థానానికి చేరుకుంటారు. భగవద్భక్తి యోగత, భగవద్భక్తిని పొందడానికి వాళ్ళు యోగ్యులవుతారు. ఇప్పుడు అలా ప్రేమని పొందుతారు, కృష్ణ ప్రేమని పొందుతారు. కృష్ణ ప్రేమని పొందారు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భగవత్తత్వ విజ్ఞానము, ఆ భగవంతుని గురించి తత్వము పూర్తిగా వాళ్ళ హృదయంలో ప్రాకట్యమవుతుంది. ఇంతకు భగవంతుడు ఎవరు? భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు నిజమేనా? అవి నిజమే. ఎలా? భగవంతుడే సాక్షాత్తుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. హరి దర్శనం అవుతుంది. ప్రేమ స్థానానికి వెళ్ళిన తర్వాత భక్తులకి తప్పకుండా హరి దర్శనము వాళ్ళ హృదయంలోనూ వాళ్ళ కళ్ళ ముందు కూడా అవుతుంది. ఆ భగవంతుడే సాక్షాత్తుగా వాళ్ళ హృదయంలో వాళ్ళ కళ్ళ ముందు ప్రకటమవుతున్నాడు కాబట్టి భగవంతుని యొక్క అస్తిత్వం పట్ల, భగవంతుని యొక్క నామ, రూప, గుణ, లీల పట్ల ఎలాంటి సంశయాలు ఉన్నా కూడా అన్ని దూరం అవుతాయి. అవన్నీ ప్రాక్టికల్ గా రియలైజ్ అవుతారు. భగవత్ తత్వ విజ్ఞానము అంటే రియలైజ్ అయిపోవడం. ఎప్పుడు రియలైజ్ అవుతారు? వాటిని చూసినప్పుడు, సాక్షాత్తుగా చూసినప్పుడు భగవంతుని యొక్క రూపం గురించి, గుణాల గురించి, పాస్ట్ టైమ్స్ లీలల గురించి, తర్వాత ఆయన యొక్క శక్తుల గురించి, ఆయన యొక్క మాధుర్యాన్ని గురించి అన్ని పరిపూర్ణంగా వాళ్ళు రియలైజ్ అయిపోతారు. అప్పుడు భగవంతుని పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్ని వైదొలిగిపోయి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యులవుతారు. ఇలా 13 మరియు 14 యొక్క స్థానాలు హరి దర్శనము, మరి హరి మాధుర్య అనుభవము. భగవంతుని యొక్క దర్శనం ద్వారా భగవంతుని యొక్క మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంటే సాక్షాత్తుగా అనుభవించడం అంటే పరిపూర్ణ రియలైజేషన్ వాళ్ళకి వస్తుంది. అదే విషయాన్ని 21వ శ్లోకంలో చెప్పడం జరిగింది.
విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే అంటే ఆత్మని అంటే వాళ్ళ హృదయంలో లేదా వాళ్ళ కళ్ళ ముందు ఈశ్వరే దృష్ట సాక్షాత్ భగవంతుణ్ణి చూసిన తర్వాత భగవంతుని పట్ల ఎలాంటి సంశయాలు ఉన్నా కూడా అన్ని దూరం అయిపోతాయి. అఫ్ కోర్స్ నిష్ఠ సమయంలో దూరం అయిపోయాయి, బట్ అది థియరిటికల్ గా, ఇప్పుడు ప్రాక్టికల్ గా అన్ని దూరం అయిపోతాయి. భగవంతుని చూసిన తర్వాత ఇంకా భగవంతుడు ఉన్నాడా లేదని డౌట్ ఎందుకు వస్తుంది? తప్పకుండా అలాంటి డౌట్లు ఏం రావు. తర్వాత భగవంతుని యొక్క నామ లీల గుణ రూప మాధుర్యాన్ని వాళ్ళు చవి చూస్తారు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలన్నీ పరిపూర్ణంగా నష్టమైపోయి క్షీయంతే శాస్త్ర కర్మాని అంటే ఈ భక్తి చేయడం ద్వారా ఇవన్నీ నష్టమైపోతాయి. ఎప్పుడు? దృష్ట ఏవాత్మనీశ్వరే, ఆ భగవంతుని చూసిన తర్వాత ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పూర్తిగా ఆకలింపు అర్థం చేసుకున్న తర్వాత, రియలైజ్ అయిన తర్వాత ఎలాంటి సంశయాలు ఉండవు. ఈ విధంగా భక్తి 14 స్థానాలలో మెల్లమెల్లగా పురోగతి సాధిస్తుంది. అప్పుడు వాళ్ళు భగవద్ధామానికి వెంటనే వెళ్ళిపోయి ఆ భగవంతుని యొక్క నిత్య కైంకర్యాన్ని పొందుతారు. అనే విధంగా 15, 16 నుంచి 21 వరకు ఈ 14 స్టేజెస్, భక్తిలో ఉన్నటువంటి 14 స్టేజెస్ గురించి చెప్పడం జరిగింది. ఏంటయ్యా ఈ స్టేజెస్ అంటే? సతాం కృప, ఫస్ట్ది శుద్ధ భక్తుల యొక్క కృప, అది అందరికీ ఉంటుంది. దాన్ని స్వీకరించాలనుకునే వాళ్ళు మాస్ సేవ, వాళ్ళకు సేవ చేస్తారు. అలా చేయడం ద్వారా భక్తి పట్ల భగవంతుని పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ ద్వారా గురు పాదాశ్రయ, అలాంటి శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయాన్ని మనము స్వీకరిస్తాము. అప్పుడు భజనేషు స్పృహ, భక్తి చేయాలని కోరిక మన హృదయంలో ఏర్పడుతుంది. దాని ద్వారా మనము భక్తిని పాటిస్తాము. భక్తిని పాటించడం ద్వారా అనర్థ ఉపగమ, అనర్థాలన్నీ మెల్లమెల్లగా దూరం అవుతాయి. అనర్థ ఉపగమస్తత. ఆ తర్వాత నిష్ఠ, భగవద్భక్తి పట్ల భగవంతుని పట్ల మనకి దృఢ నిశ్చయము ఏర్పడుతుంది, నిష్ఠ ఏర్పడుతుంది. అప్పుడు కేవలం భక్తి చేయడం కోసమే మనలో రుచి ఉంటుంది, మిగతా కామ క్రోధాల పట్ల ఏమాత్రము రుచి ఉండదు. ఆ రుచి కూడా ఉండదు, ఆసక్తి కూడా ఉండదు. కేవలం భక్తి పట్ల మాత్రమే ఆసక్తి, భౌతిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకి భావము ప్రకటిస్తుంది. అంటే భగవద్భక్తి పట్ల అనన్యమైనటువంటి అవాజ్యమైనటువంటి ఇష్టం ఏర్పడి అప్పుడు భావభక్తి యొక్క 9 లక్షణాలు వాళ్ళలో ప్రకటమవుతాయి. ఆ తర్వాత మెల్లగా వాళ్ళలో భగవంతుని పట్ల ప్రేమ, దర్శనము, హరే దర్శనము, భగవంతుని పట్ల ప్రేమ మరియు భగవంతుని యొక్క దర్శనము, ఆ దర్శనంతో హరేర్ మాధుర్య అనుభవ, ఆ యొక్క భగవంతుని యొక్క మాధుర్యాన్ని సాక్షాత్తుగా అనుభవిస్తాము. అంతకుముందు వరకు భగవంతుని నుంచి వింటూనే ఉన్నాము కాబట్టి, కానీ ఇప్పుడు ప్రథమంగా భగవంతుని డైరెక్ట్ గా చూస్తాం కాబట్టి భగవంతుని యొక్క నామ రూప గుణ లీల ఐశ్వర్య మాధుర్యాల పట్ల పూర్తి అవగాహనతో ఆ భగవంతుని యొక్క మాధుర్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఇది అర్థహస్యు చతుర్దశే. ఈ విధంగా భక్తిలో 14 స్థానాల గురించి వర్ణించడం జరిగింది సూత గోస్వామి పాదుల వారు. ఈ యొక్క 15వ శ్లోకం నుంచి 16 శ్లోకం నుంచి మొదలుకొని 21 శ్లోకం వరకు. సో దయచేసి నేను సంక్షిప్తంగా చెప్పడం జరిగింది, మీరు తర్వాత వీటిని చక్కగా చదువుకొని ఈ 14 స్టేజెస్ గురించి, మనం భక్తిలో ఎలా పురోగతి సాధిస్తాము మెల్లమెల్లగా అనే విషయాల గురించి మంచిగా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మనకి భక్తి అంటే ఏంటి, భక్తిని ఎందుకు పాటించాలి అనేటువంటి దాని పట్ల ఎలాంటి సంశయాలు ఉండకూడదు. చివరిగా మనము హరి దర్శనము, హరి మాధుర్య అనుభవము ఎప్పుడైతే ఎవరికైతే ఏర్పడతాయో వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యులవుతారు. సో దాన్ని పొందడం కోసమే మనం చేసే ప్రయత్నాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే విషయాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా సూత గోస్వామి పాదుల వారు సంక్షిప్తంగా ఈ 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. హరే కృష్ణ. సో ఈ 4 మాటలతో ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము, ఆల్రెడీ చాలా టైం అయింది. హరే కృష్ణ. భక్తులు ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరిప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్, ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, ఇవాళ క్లాస్ నాకు చాలా ఇంపార్టెంట్ గా అనిపించింది. ఎందుకంటే నా మనసులో ఉన్న చాలా క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యాయి.
ఎస్పెషల్లీ వాళ్ళు అడిగిన క్వెషన్ కూడా నా దగ్గర ఎప్పుడు ఉంటుంటుంది. భక్తి అంటే ఎన్ని లెవెల్స్ ఉంటాయి? మనం నిజమైన భక్తులమా? అంటే ఏ లెవెల్‌లో ఉన్నాము అని నాకు డౌట్ ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం ఆహ్, మనము ఒక భక్తి చేస్తున్నాం కదా! అంటే భగవంతుడికి సేవ చేస్తున్నాము, భక్తులకి సేవ చేస్తున్నాము, మాలలు చేసుకుంటున్నాము. అదే లైఫ్ స్టైల్ మనం ఇంకా శ్రద్ధగా చేస్తూ ఉండాలా? మనకెలా తెలుస్తుంది మనం ఎదుగుతున్నామని? ఎలా మనం ఎదగాలి ఇంకా భక్తిలో అని? ప్రభుజీ. రెండే, భగవద్భక్తి పట్ల ఆసక్తి, భౌతిక జగత్తు పట్ల విరక్తి. ఈ రెండు సైమల్టేనియస్ గా ఏర్పడుతూ ఉంటాయి. భక్తి పర ఈశ అనుభవ విరక్తి త్రిక ఏకకాల. ఈ మూడు మెల్లమెల్లగా ఒకేసారి అవుతూ ఉంటాయంట. మనం భక్తి పాటించినట్లయితే ఆ భగవంతుణ్ణి మన హృదయంలో ఆ ఆ అంటే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క మహిమని మనము మన హృదయంలో అనుభవిస్తామంట. ఎప్పుడైతే మనం వాటిని స్పృశిస్తామో అప్పుడు భౌతిక జగత్తు పట్ల మెల్లమెల్లగా విరక్తి ఏర్పడుతుంది. సో ఈ మూడు మెల్లమెల్లగా ఏర్పడుతూ ఉంటాయి. మనం కొద్దిగా భక్తి చేస్తే ఆ భగవన్ నామం ద్వారా ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కొంచెంగా అనుభవిస్తాము. దాని ద్వారా కొంచెంగా భౌతిక జగత్తు పట్ల ఆసక్తి సన్నగిలుతుంది. అలా భక్తి పెరిగే కొద్దీ ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం యొక్క అనుభవాన్ని మనం ఎక్కువగా పొందుతాము. భౌతిక జగత్తు పట్ల విరక్తిని కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క శ్లోకాన్ని 11వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. భక్తి పర ఈశ అనుభవ విరక్తి అన్యస్త చేత తికయేక కాల. ఈ మూడు ఒకేసారి వస్తూ ఉంటాయంట. సో అది మనం భక్తి పాటిస్తున్నామా లేదా అని మనకి అర్థం అవ్వాలి అంటే ఈ మూడు మనం పరీక్షించుకోవాలి. మనం భక్తి చేస్తున్నప్పుడు పరఈశ అనుభవ మరియు భౌతిక జగత్తు పట్ల విరక్తి ఏర్పడుతున్నాయా లేదా అవి చూసుకోవాలి. అవి ఏర్పడుతున్నాయంటే ఇంకా భక్తి చేయాలనే కోరిక, భౌతిక జగత్తు పట్ల దూరంగా ఉండాలన్నటువంటి ఒక దృఢ సంకల్పము మెల్లమెల్లగా పెరుగుతూ ఉండాలి. హరే కృష్ణ. మీనాక్షి వృంద మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అనర్థ నివృత్తి గురించి చెప్పారు. సో భక్తి సాధన అనేది శ్రవణ కీర్తనాదులు చేయడం వల్ల హృదయం అనేది శుద్ధీకరణ జరుగుతుంది అని చెప్తున్నారు. మరి అభక్తులు అంటే వాళ్ళకంటే పెద్దగా తెలియదు కాబట్టి ఇది. మరి భక్తి చేసే వాళ్ళు కూడా సాధనా భక్తిలో కూడా భక్తి అనేది ఎందుకు చేస్తాం ప్రభుజీ? లైక్ పేరు కోసమా, గొప్ప కోసమా, లేకపోతే సంపద ఆశ్రయించడం కోసమా? మరి అన్నిటికంటే మీరు చెప్పింది హృషికేశుని లేదా ఆ వాసుదేవుని సంతృప్తి పరచడమే అసలైన భక్తి అని, హైయెస్ట్ భక్తి అని చెప్పారు. మరి భక్తులు మధ్య కూడా ఒకరి భక్తులు ప్రోగ్రెస్ అవుతుంటే వాళ్ళని కొంచెం అణగదొక్కాలని చూడడము, ఇవి కూడా భక్తులలో కూడా ఇవి ఎందుకు జనిస్తున్నాయి? అంటే భక్తి సాధన అనేది దానికోసమే చేస్తున్నామా లేదా వాసుదేవుడి కోసం చేస్తున్నామా అనే స్పష్టత ఎందుకు కలగడం లేదు ప్రభుజీ? ఇంకా సాధన ఎక్కువ పెంచాలా? ఎంతసేపు అసూయ, ద్వేషము కేవలం అనర్థాలు ఇంకా మన నుంచి దూరం కాలేదు కాబట్టి మనకి భౌతికపరమైన ఆసక్తి ఉంది. ఎప్పుడైతే అనర్థ నివృత్తి ఏర్పడుతుందో అప్పుడు మనము భక్తి పట్ల నిష్ఠతో చేస్తాము, నిష్ఠతో కూడిన భక్తులం అవుతాము. అనర్థ నివృత్తి వరకు మనం ఈ స్ట్రగుల్ పడుతూనే ఉండాలి. అనర్థ నివృత్తి అంటేనే ఇదే. కామ, క్రోధ, లోభ, మదమోహ, మత్సర, పూజ, లాభ, ప్రతిష్ట ఇవన్నీ అనర్థాల కిందకే వస్తాయి. ఇవన్నీ ఇంకా మనలో ఉన్నాయి అంటే మనం ఇంకా అనర్థ నివృత్తి కంటే ముందు స్థానంలోనే ఉన్నామని అర్థం. అనర్థ నివృత్తిని దాటి ముందుకు వెళ్ళలేదని అర్థం. అవును కదా ప్రభుజీ. ఎంతసేపు నిత్యం భాగవత సేవ వింటున్నా కూడా మళ్ళీ అనర్థాలను చేయడం కూడా మళ్ళీ అది కూడా మనకు అనర్థమే కదండి ప్రభుజీ. అంటే ఆ స్పష్టత అనేది ఆ అనర్థాల పట్ల ఉన్నటువంటి కోరిక భగవద్భక్తి చేయాలనే కోరిక కంటే ఎక్కువగా ఉన్నట్టు. అదే ప్రభుజీ. వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు దాని అర్థం. అదే అదే ప్రభుజీ. సాధు సంఘం అంటే వాళ్ళ మీద మనం అసూయ అవన్నీ పెంచుకోకూడదు అని, మేమే ముందు రావాలి, మేమే ఫస్ట్ మాకే పేరు తెచ్చుకోవాలి. భక్తులలో కూడా ఇది ఎక్కువ గమనిస్తున్నాం. మరి అభక్తులు ఏమనుకుంటారు ప్రభుజీ? సో వీళ్ళే ఇలా చేస్తే ఇంకా మా పరిస్థితి, వాళ్ళు మనము ఆదర్శంగా ఉండాలి. కానీ ఈ అసూయ, ద్వేషము, మనకు పేరు గొప్ప లేదా పొజిషన్ రావాలని భక్తి చేయకూడదు కదండి ప్రభుజీ. సో మనం హృషికేశుడిని
సంతృప్తిపరిచి ఆ సంతృప్తిలో మనం ఆనందాన్ని పొందాలనే కదండి ప్రభుజీ అసలైంది. అది ఎందుకు టైం భక్తులు పడుతుంది, కూడా అర్థం కొంచెం టైం పడుతుంది. చేసుకోలేకపోతున్నారు. వాడంటికి టైం పడుతుంది. సో టైం ఎవరిని పడుతుంది. నిందించకూడదు అట్లా. సో ఆ గుణాలు పక్క వాళ్ళలో కాదు, మనలో కూడా ఉండొచ్చు. అదే మనలో ప్రభుజీ, ఉన్న మనలో గుణాలను ఉన్నదాన్ని మనం ఫస్ట్ మనం హైలైట్ చేసుకోవాలి కదండి ప్రభుజీ. ఎదుటి వాళ్ళని చూపించే బుద్ధు నోటీస్ మనలో చేయకపోవచ్చు. ఉన్నటువంటి అనర్థ నివృత్తిని చేసుకోవాలి. Yes. ఒకరిని మనము డిస్టర్బ్ చేయకూడదు. భక్తులైనా అభక్తులైనా మనం వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది మొదటి నియమం కదండి ప్రభుజీ, ప్రాథమిక నియమం. చూడండి, ఇగో అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉమ్. మనం పుట్టినప్పటి నుంచి మన చుట్టూ మనం పెరిగిన జీవన విధానానికి అంతా ఈ జీవితంలో ఎలా బాగుండాలి అనేదాన్ని జీవిత లక్ష్యంగా పరిగణించాము. ఇప్పుడు ఇవాళ 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఏదో ఇస్కాన్ భక్తుల మధ్యలోకి వచ్చిన తర్వాత మన కృష్ణ భక్తి గురించి మనం తెలుసుకొని ఆ కృష్ణ భక్తిని మన జీవితంలో ప్రప్రథమ స్థానాన్ని ఇవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అవును ప్రభుజీ. సో అప్పటి వరకు మనము ఓపికతో ఉండాలి. మనమే కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు కానీ భక్తిని ప్రప్రథమ స్థానానికి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మనము ఓపికతో వాళ్ళందరితో వ్యవహరించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. చెల్లారత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవట్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది. భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ, కొద్దిగా చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవట్ ప్రణామాలు. హరే మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు మా చాలా క్వశ్చన్స్ కి క్లారిటీ వచ్చింది ప్రభుజీ. వెరీ ఇన్ని రోజు క్లాస్ ఒక ఎత్తు అనేది ఈరోజు క్లాస్, ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి. భక్తి చేయడం వల్ల ఏం లాభం, ఏంటి, మనం నిజంగా మనం కల్మషం నుంచి బయటకు వస్తున్నామా లేదా, హౌ టు డెవలప్, ఎలా, అంటే ఇన్ని స్టేజెస్ ఉన్నాయని మాకు కూడా తెలియదు ప్రభుజీ. అంటే వింటున్న క్లాస్ కానీ ఈ రోజు చాలా క్లారిటీ వచ్చి, అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ సాధన. మీరు చెప్పేవాళ్ళు సాధన చేయాలంటే సింపుల్ చెప్పాలంటే 14 స్టేజెస్ సాధన చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్ అని అర్థమైంది ప్రభుజీ క్లియర్ గా. బట్ ఈవెన్ ఈ లస్టీ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ప్రభుజీ, ఎందుకంటే ఈవెన్ దో యూ వాంట్ టు లీవ్ ఆల్ దోస్ థింగ్స్, సమ్హౌ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్. అవి క్రమక్రమంగా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ప్రభుజీ భౌతిక ప్రపంచంలో, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి, రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకి? ప్రభుజీ అలా మీలని కాదు, అందరిలో ఉంటుంది అది. ప్రతి ఒక్కరికి ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదిలేసే వరకు ఉంటుంది. కాకపోతే ఎన్నో కోటాను కోట్ల జన్మలలో మనము దాని సాంగత్యంలో ఉన్నాము. దానికి దూరంగా వెళ్ళడం అంటే చాలా కష్టము, అంత ఈజీ కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కోరిక ఉండడం సహజమే, బట్ దానిని పూర్తి చేసుకోవడం కోసం ఎలాంటి కార్యం చేయకూడదు. అలాంటి కోరికలు వస్తూ ఉంటాయి మనసులో, కానీ వాటిని అదుపులో ఉంచుకోవాలి. వాటిని కోసం అని చెప్పేసి తప్పుడు దారుల్లో వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. సో అది మెయిన్. సో అలాంటి కామ క్రోధ లోభ మదమోహ మత్సర్యాలన్నిటివి ప్రాక్ శరీర విమోక్షణాది, మన శరీరం వదిలేంత వరకు ఉంటాయి. అవి ఎప్పటికీ పోవు. కాకపోతే అవి వచ్చినంత మాత్రాన వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసము వెంటనే ఎలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడుకోవాలి, అంతే. అంటే కంట్రోల్ చేసుకున్నానంటే జస్ట్ చాంట్ హరే ఏం చేయాలి, అంతకంటే ఏముంది? మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటే కదా. ఐ మీన్ మాకు చెప్పింది ఏంటంటే, మైండ్ ఫ్రీగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, కాబట్టి మైండ్ని ఎప్పుడు బిజీగా పెట్టండి అని చెప్తారు. సో వీలైనంత వరకు మనల్ని మనం బిజీగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు మిగతా వాటికి సమయమే ఉండదు. సో ఆ విధంగా. అవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. గీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. భక్తి గురించి, భక్తిలోని స్టేజెస్ గురించి. ఇప్పుడు భక్తి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు భక్తి అని కొంతమంది నాస్తికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ వింటే భక్తి గురించి అన్ని తెలుసుకోగలుగుతారు ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు. చాలా మంది విమర్శిస్తుంటారు ప్రభుజీ, ఈ భక్తి ఈ భౌతిక లోకంకి వచ్చాక అన్ని అనుభవించాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, ఈ వయసులో భక్తి ఏంటి, అవన్నీ ఏది లేదు అని చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు. భక్తి చేసే వాళ్ళని కూడా వెనక్కి తీసుకొస్తుంటారు ప్రభు. ఈ విధంగా భక్తి ఈ విధంగా మీ ప్రవచనాలు వినడం వల్ల వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు కూడా అవున భక్తిలో ఇంత శక్తి ఉందా
అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ముందుకు వస్తారు ప్రభుజీ. చాలా బాగా చెప్పారు భక్తిలోని గురించి. అయితే ప్రభుజీ, మేము భక్తి మార్గంలో ఉన్నాము, అన్ని ఆచరిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మళ్ళీ 84 లక్షల నుంచి జీవరాశుల నుంచి మానవ జన్మ వచ్చింది. అన్ని జన్మలో ఉన్న కర్మలు ఇంకా మనలో ఉంటాయి కాబట్టేమో ఇంకా ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకా మనలో అనర్థాలు ఉన్నాయి, ఇంకా కరెక్ట్ గా భగవంతుని తృప్తి పరచలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. వీటన్నిటికీ కారణము పూర్వజన్మ కర్మలేనా ప్రభుజీ? అవునండి. ఎందుకంటే వాటితో సాంగత్యంలో మనం ఎన్నో కోట్ల జన్మలతో ఉన్నాం కాబట్టి వాటి నుంచి దూరంగా వెళ్ళడం అంటే చాలా అంత సులువు కాదు, టైం పడుతుంది. సో మనం ఓపికతో వాటి నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నామనే బాధ కంటే భగవంతునికి ఎలా దగ్గర కావాలన్నటువంటి ఆతృత మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆతృత పెరుగుతుందో ఆటోమేటిక్ గా రెండోది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా భక్తి చేస్తున్నప్పుడు మనకి పర ఈశ అనుభవ గురించి ఆతృత ఎక్కువ ఉండాలి. విరక్తి ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో ఆ విధంగా అంటే ప్రభుజీ, ఇప్పుడు మనము కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత అన్ని తెలుస్తాయి. భక్తి అంటే మామూలుగా భక్తి ఒక దేవుని నమస్కారం చేయడం, టెంకాయ కొట్టడం, హారతి ఇవ్వడం అని అనుకునే వాళ్ళు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో వచ్చామో ఇప్పుడు అసలైన భక్తి గురించి ఈ విధంగా చేయాలి, భక్తి అనేది ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. చాలా బాగుంది ప్రభుజీ. అయితే మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రభుజీ కుంకుమార్చనలు ఆ విధంగా పూజలు జరుగుతుంటాయి కదా, అక్కడ మళ్ళీ మేము కూర్చొని ఆ విధంగా కుంకుమార్చన పూజలో లక్ష్మీ కుంకుమార్చన, వాసవి కుంకుమార్చన అని జరుగుతుంటాయి. ఆ విధంగా పాల్గొని వచ్చారు ప్రభుజీ. ఇక్కడ మనం ఆల్రెడీ కృష్ణ భక్తిలో లీనమైపోయాం, చేస్తున్నాము. చూడండి, రెండు ఉంటాయి. అలా అని వాటిని అదే పనిగా చేయకూడదు, అలాగని వాటిని విమర్శించకూడదు. సమయానుకూలంగా ఏవైతే శాస్త్రబద్ధంగా ఉన్నాయో అలాంటి వాటిని పాటించవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళకి ఒక మంచి ఉదాహరణ ఇవ్వడం కోసం. అలా అని ప్రతి ఒక్కటి చేయకూడదు. ఏవైతే భక్తికి అనుకూలంగా ఉన్నాయో, ఏవైతే శాస్త్రబద్ధంగా చేస్తున్నారో అలాంటి వాటిని మాత్రమే పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఏవైతే ఇలా పబ్లిక్ రూమర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని అలా ఆటోమేటిక్గా అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని పరంపరలు అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో ఏమీ తెలియదు. అట్లాంటి వాటిని కొద్ది దూరంగా ఉండాలి. ఏవైతే శాస్త్రయుతంగా భక్తికి అనుకూలంగా ఉన్నాయో అలాంటి వాటిని చేయొచ్చు. హరే కృష్ణ. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఈ రోజు క్లాస్ చాలా చక్కగా, అంటే మొదటి నుంచి మళ్ళీ రికాప్ చేశారు. ప్రతి శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ వివరించారు. చాలా బాగుంది. తర్వాత భక్తిలో స్టేజెస్ గురించి చెప్పారు. అయితే నాకు నాకు సందేహం అని చిన్న ఉన్నది. అదేంటంటే ఈ 14 స్టేజెస్ ని దాటితేనే మనం భగవద్ధామానికి వెళ్తాము అనేది నాకు అర్థమైంది. బట్ ఇది మనకి వాళ్ళ ధర్మాలు మనకి బ్రహ్మచర్య ధర్మం, తర్వాత గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, 4 స్టేజెస్ ఉన్నాయి కదా ప్రభుజీ. ఇందులోని యాక్చువల్గా మేము ఉంటుంది ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటున్నాం ప్రభుజీ. గృహస్థాశ్రమంలో ఉండటం వల్ల మాకేంటంటే, అంటే ప్రస్తుతం మాకు దీంతో పాటుగా ఇప్పుడు భక్తి చేస్తుంటాము. భక్తి చేస్తున్నప్పటికీ కూడా మాకు ఈ కుటుంబం తాలూకా సమస్యలు అయితేనేమి, వాటి వల్ల మళ్ళీ మాకు ఎంత భక్తి చేస్తున్నప్పటికీ మైండ్ ప్రీఆక్యుపై అయిపోతుంది. వాటి వల్ల మళ్ళీ వాటిని కూడా మళ్ళీ ఆలోచనలు అవి పునరావృతం అయిపోతున్నాయి. సో మళ్ళీ ఆ విధంగా మళ్ళీ భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నామా అన్న సందేహం కూడా వస్తున్నది ప్రభుజీ. దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలి అనేది నా ప్రశ్న. చూడండి, ఇవన్నీ ఉంటాయి. భక్తి అనేది వర్ణాశ్రమ ధర్మాలకి అతీతము. సో వాటితో సంబంధం లేకుండా భక్తిని పాటించు. భక్తి అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. మన గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా భక్తి పాటించవచ్చు, వాటిని పాటించకుండా కూడా భక్తి పాటించవచ్చు. భక్తి వాటికి ఆటంకం కాదు, అవి భక్తికి ఆటంకం కాదు. శ్రవణము, మనం ఇంటి పని చేస్తూ కూడా శ్రవణం చేయొచ్చు, ఇంటి పని చేస్తూ కూడా కీర్తన చేయొచ్చు, ఇంటి పని చేస్తూ కూడా స్మరణం చేయొచ్చు. అది భక్తి యొక్క గొప్పతనము. భక్తి ఏ పనుల వల్ల ఆటంకానికి గురవదు, అది ఏ పనులకి కూడా ఆటంకం కాదు.
అందుకే మనము చర్చించుకున్నాం కదా, 13వ శ్లోకంలో చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని. అతపుంబిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వ అనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణము. ఒక బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మాన్ని, గృహస్థుడు గృహస్థ ధర్మాన్ని, వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని, సన్యాసి సన్యాస ధర్మాన్ని ఎలా పాటించాలి? ఆ భగవంతుని సంతృప్తి కోసమే చేయాలి. ఏదో భౌతిక జగత్తులో పూజల ప్రతిష్టల కోసం కాకుండా, భౌతిక సుఖ సంతోషాల కోసం కాకుండా, భౌతిక సంపత్తి కోసం కాకుండా, మనం చేసే ప్రతి పని, మన యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాల్ని అనుసరించి మనం చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుని యొక్క తోషణం, సంసిద్ధిర్ హరితోషణం, భగవంతునికి సేవ రూపేణ భగవంతునికి ఆనందాన్ని చేకూర్చే విధంగా చేస్తే మన ధర్మాలన్నీ పరిపూర్ణమవుతాయి. లేకపోతే ఆ ధర్మాలన్నీ కేవలము శ్రమ మాత్రమే అని చెప్పేసి ముందు శ్లోకంలో చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, 8వ శ్లోకంలో చర్చించుకున్నాము. సో మన కుటుంబ ధర్మాలన్నిటిని భక్తిగా మార్చడం ఎలా అంటే, మనం చేయాల్సిన ప్రతి కుటుంబ ధర్మాన్ని భగవత్ సేవ రూపంలో చేయడమే. యత్ కరోషి యదశ్నాసి యజ్జోషి తదశ్య తత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అంటే ప్రతిదాన్ని భగవంతునికి సేవ రూపేణ అర్పించి భగవంతునికి సేవ రూపేణ చేయడమే భక్తి. ఈ శ్లోకంలో అన్ని చెప్తున్నారు. యత్ కరోషి, మనం ఏం చేసినా సరే, యజ్జోషి ఏమి ద్రవపదాలు స్వీకరించినా సరే, యదశ్నాసి ఏం స్వీకరించిన భోజనం చేసినా సరే, యత్ తపస్సి ఏం తపస్సు చేసినా సరే, దదాశి యత్ ఏ దాన ధర్మాలు చేసినా సరే, ప్రతిదీ భగవంతునికి సేవ రూపేణ భగవంతునికి అర్పించేయమని చెప్తున్నారు. అదే భక్తి. సో భక్తి అంటే అదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో అన్ని చేస్తూ చేయొచ్చు, ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా చేస్తూ ఉండొచ్చు. కొంచెం అంటే ఇందులో అయితే మరి ఇంకొంచెం ఎక్కువ సాధన చేయవలసి వస్తుంది ప్రభుజీ. ఇది నా తలక ఇది ఎక్కువ సాధన చేయాలి. అంటే అప్పుడే కదా మనం ఒక స్టేజ్ బై స్టేజ్ దాటుతూ వెళ్తాం అనేది పురోగతి, భక్తి పురోగతి. అవునండి, ఎక్కడైనా సరే ఎక్కువ సాధన చేయాల్సింది తప్పదు. ఎక్కువ సాధన చేయకపోతే మళ్ళీ ఇంకో జన్మలో పూర్తి చేయాలి. సో అదే తర్వాత అదే నాకు చాలా నచ్చింది, క్లారిఫికేషన్ కరెక్ట్ గా ఇచ్చారు. తర్వాత మీరు కుంభమేళా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కుంభమేళా అదే మాకు మనసులో కూడా ఉండేది, అయ్యో కుంభమేళాకు వెళ్ళలేపాం, స్నానం చేయలేపాం అక్కడ అనేసి. కానీ అంత ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ భక్తిని చేయడం ద్వారా కూడా మన ఈ దీంట్లో అది సాధించవచ్చు అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. నాకు ఆ సంశయం కూడా ఇవాళ చాలా నివృత్తి చేశారు. చాలా సంతోషం ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ప్రణామం. కుంభమేళా ఇవాళ ఒక రోజు వెళ్తారు, వస్తారు, మళ్ళీ రేపటి నుంచి మన పరిస్థితి ఏంటి? కానీ భగవద్భక్తుల సాంగత్యంలోకి వచ్చామనుకోండి, ప్రతి క్షణము ప్రతి నిత్యము వాళ్ళ సాంగత్యంలో ఉంటాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రతి క్షణం రక్షిస్తారు. సో కుంభమేళాకి వెళ్ళి తీర్థ స్నానం చేశాము, తర్వాత మన పాప ప్రక్షాళన అయిపోయింది అని చెప్పేసి అంటాం. మరి తర్వాత మళ్ళీ పాపాలు చేస్తాం కదా, వాటి పరిస్థితి ఏంటి? వాటి కోసం మళ్ళీ ఇంకో కుంభమేళా వరకు వెయిట్ చేస్తామా? కానీ భగవద్భక్తుల సాంగత్యంలో వస్తే పాపం చేయాలంటే ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోతాం మనము. ఆ పాపపు ఆలోచననే పూర్తిగా దూరం అయిపోయే అవకాశము భగవద్భక్తుల సాంగత్యంలో ఉంది. ఆ భాగవతంలో చాలాసార్లు చెప్తారు, ఇలాంటి తీర్థ స్నానాల కంటే భగవద్భక్తుల యొక్క సాన్నిధ్యమే 1,000,000 రెట్లు మెట్లు అని చెప్పేసి, మేలు అని చెప్పేసి చాలా చోట్ల వర్ణన వస్తుంది. మొదటి స్కందంలోనే మీరు భవిష్యత్తులో చాలా సార్లు వింటారు. సో ఆ విధంగా అలానే నేను తక్కువ చేయట్లేదు, అది ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళేసి స్నానం చేయాలి. కానీ భగవద్భక్తుల యొక్క సాంగత్యము వాటికంటే 1,000,000 రెట్లు ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. రేణుకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అసలు అంటే నాకు రీచ్ ఇప్పుడు నేనున్న స్టేజ్ లో నాకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అయ్యాయి ప్రభుజీ. మెయిన్ అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇప్పుడు కనుక కృష్ణ భక్తిలోకి రాకపోతే ఇవన్నీ విషయాలు తెలిసేది కాదు ప్రభుజీ. కృష్ణయ్య ప్రభుపాదుల వారి కృప వల్ల అంటే ఈ జన్మనైనా సార్థకం చేసుకునే అవకాశం వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రభు. మీ క్లాస్ చాలా బాగుంది ప్రభు, అంత ఎక్స్ప్లెనేషన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. భాస్కర దేవి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అన్ని కూడా అందరూ చెప్పినట్లుగా అన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు ఇందులోనే ఉన్నాయి ప్రభుజీ. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ప్రభుజీ, కృష్ణుని ఒక్కడనే పూజించమని చెప్తారు, ఇంకెవ్వరు దేవుళ్ళు కాదు దేవతలు కాదని చెప్తారు, ఇస్కాన్ వాళ్ళు ఒక్కరినే పూజించమంటారు, ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు ప్రభుజీ. దానికి కరెక్ట్ గా సమాధానం మేము చెప్పగలం ప్రభుజీ. అంటే చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు కూడా వినడం లేదు. ఇప్పుడు మాకు చాలా క్లారిటీ వచ్చింది ప్రభుజీ. తర్వాత ప్రభుజీ నాకు చిన్న కన్ఫ్యూజన్ ప్రభుజీ. ఇప్పుడు సూత గోస్వామే కదా ప్రభుజీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారు మనకి భాగవతంలో. మరి సుఖ మహర్షి భాగవతం చెప్పారు అంటారు కదా ప్రభుజీ, అది నాకు చిన్న కన్ఫ్యూజన్ ప్రభుజీ. ఇప్పుడు ప్రస్తుతానికి సూత గోస్వామి నైమిషారణ్యానికి వచ్చారు. నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరూ ఆయనకి 6 ప్రశ్నలు అడిగారు. ఆ 6 ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఈ 6 ప్రశ్నల సమాధానము 2-3 అధ్యాయాల తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే ప్రశ్నలు అడుగుతారు. అయ్యా, నువ్వు ఇప్పుడిప్పుడే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి భాగవతాన్ని విని వస్తున్నారు. ఎందుకు పరీక్షిత్ మహారాజు యుక్త వయస్సులో రాజ్యాన్ని త్యజించి మరీ ఆ గంగానది ఒడ్డున కూర్చున్నారు? సుఖదేవ గోస్వామి ఎప్పుడు కూడా ఏ గృహస్థుల చింతన కూడా ఆవు పాలు పితికేంత సమయానికంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించరు. అలాంటి వ్యక్తి 7 రోజుల పాటు ఆయనతో పాటు ఉంటూ భాగవతాన్ని ఎలా చెప్పడం జరిగింది? అసలు వాళ్ళు ఏ విషయం గురించి చర్చించుకున్నారు? దయచేసి ఆ విషయాలను మాకు చెప్పండి అని చెప్పేసి 4వ అధ్యాయంలో ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా పరీక్షిత్ మహారాజుల వారి జన్మ మరియు ఆయన యొక్క కర్మలు, ఆయన యొక్క శాపం గ్రస్తులు అవ్వడము, ఆయన యొక్క రాజ్యాన్ని త్యజించి గంగానది ఒడ్డున కూర్చోవడము, అక్కడ సుఖదేవ గోస్వామి రావడము, ఆయనని గురువుగా స్వీకరించి ఆయనని ప్రశ్నలు అడగడము, ఆ ప్రశ్నలకు సమాధానంగా భాగవతాన్ని చెప్పడము అనే విషయాన్ని ప్రథమ స్కందం మిగతా మొత్తంలో చెప్పడం జరిగింది. 2వ స్కందం మొదటి శ్లోకం నుంచి 12వ స్కందం 5వ అధ్యాయం వరకు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్పారు అనే విషయాన్ని ఆయన సింపుల్ గా రిపీట్ చేస్తారు సూత గోస్వామి ఇక్కడ వాళ్ళకి. సో ఆ విధంగా మనకి ఆ యొక్క భాగవతం యొక్క చర్చ గురించి మెల్లమెల్లగా బయటపడుతుంది. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. చాలా అసలు భక్తి గురించి ఎంత బాగా చెప్పారంటే ఏ క్వశ్చన్ అడుగుదామన్నా అందరూ అడిగారు, మీరు ఆన్సర్స్ బాగా చెప్పారు ప్రభుజీ. అసలు భక్తి గురించి అయితే చాలా చాలా బాగుంది. అయితే ఈ భక్తి అన్నది ఎంత చేసినా ఇంకా అసలు సరిగ్గా చెయ్యట్లేదు అనే భావనే ఉంటుంది ప్రభుజీ. ఎంత చేసినా ఇంకా మేము తక్కువే చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ అందరు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేనేం అడగటానికి రావట్లేదు ప్రభుజీ. మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. చాలా బాగుంది క్లాస్ ఇవాళ. చాలా సంతోషం అండి. అలా ఆలోచించడం చాలా మంచిది. అలాంటి ఆలోచన ఉన్నంత కాలమే మనకి భక్తి పట్ల ఆసక్తి ఉంటుంది. లేదు చేశానులే ఇంకా అవసరం లేదు అనుకుంటే అయిపోతుంది కదా, అలా గాల్లో వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి భావనతోనే ఉండాలని, భక్తి సరిగ్గా చేయట్లేదు ఇంకా చేయాలని ఆతృతతో ఉంటే అది మనకి మంచిది. భక్తిలో పెరగాలని దీవించండి ప్రభుజీ, మమ్మల్ని ఆశీర్వదించండి. భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుందండి. ఎవరు భక్తి చేసినా సరే వాళ్ళ పట్ల భగవంతుడు ఎప్పుడు కృప చూపిస్తూనే ఉంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా మాట్లాడాలి కానీ ఏం అడగాలో తెలియట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్నామాలు. దండవత్నామాలు. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ 14 స్టేజెస్ గురించి. మేము ఎలా ఉన్నామో ఎందులో ఉన్నామో తెలియదు ప్రభుజీ. భక్తి చేస్తున్నాము కానీ ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఇంట్లో అమ్మ గాని అత్తయ్య గాని ఇలా ఉంటారు, వారికి సేవ చేస్తుంటాము. ఓల్డ్ ఏజ్ చాలా అంటే చాలా 85 అట్లా ఉంటారు. కానీ కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి చేసేటప్పుడు. చేయాలని తెలుస్తుంది, చేస్తుంటాం అన్ని. చైల్డ్ అన్నట్టు ఇంకా అంటే అన్ని ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు ఎలా చేస్తారో అన్ని కూడా అలాగే చేస్తారు ప్రభుజీ. అందులో ఇంత భక్తి చేస్తున్నాను, వాళ్ళకి సేవ చేయాలనే భావన కోపం వస్తుంది. ఎందుకు నాకు ఈ దేవుడి భక్తి చేయాలని ఉంటుంది కానీ వీరి సేవలో అంత నేను పొందలేకపోతున్నా ప్రభుజీ. లేదులేండి, అలా ఆలోచించకూడదు.
ఈ రోజు మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణము మన తల్లిదండ్రులే. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మొదటి 2-3 సంవత్సరాలు వాళ్ళు కూడా అలాగా విసిగించుకుని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? సో ఆ విధంగా ఇది మనము వాళ్ళకి చూపించే కృతజ్ఞత. ఇప్పుడు మనం అనుకున్నాం, ఫస్ట్ విన్నాం కదా, మహస్సేవ సతాం కృప మహస్సేవ. ఇప్పుడు మహస్సేవ కిందనే మనం దీన్ని పరిగణించవచ్చు. మనకి పెద్దవాళ్ళకి సేవ చేయడం కూడా ఆ మహాత్ములకి సేవ చేయడంతో సమానంగా పరిగణించి, ఎప్పుడైతే మనం వాళ్ళకి సేవ చేసినట్టయితే వాళ్ళు కనుక మనకి ఆశీర్వదిస్తే మనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా భక్తిలో పురోగతి సాధించే అవకాశము ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు భక్తులు కాకపోవచ్చు, కాకపోతే ఏ పెద్దవాళ్ళ ఆశీర్వాదము తీసుకున్నా సరే కూడా అవన్నీ మనకి భక్తిలో పురోగతి సాధించడానికి దోహదపడతాయి. సో అది మన బాధ్యత. ఆ బాధ్యతని మనం ఎలా అంటే సంసిద్ధిర్ హరితోషణము, ఆ భగవంతుడు సంతృప్తి పడే విధంగా భగవంతుని సేవలో భాగంగానే వీళ్ళని సేవించుకుంటే మనకే మంచిది. సో అఫ్ కోర్స్ ఇవన్నీ కోపడం అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలు అయితే మాట్లాడరు కాబట్టి మనకి ఎలాంటి కోపం రాదు. ఈ పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల ఒక్కోసారి ఒక రకమైనటువంటి అదేమంటాము అసహనం వచ్చేసి ఒక చిన్న కోపం లాంటిది వచ్చేస్తుంది. బట్ వీ హావ్ టు టాలరేట్ వాటిని. మనం కొద్దిగా ఓర్పుతో అలా ఇంకా మెల్లమెల్లగా అంత సీరియస్ తీసుకోకుండా అలా వదిలేసేయాలి. సీరియస్ అని ఏం లేదు కానీ విసుగొచ్చి అంటే సీరియస్ అది కాదు, కానీ ఆ కోపం వస్తుంది అలా అని తట్టుకోలేక. అంటే దాన్ని అంత సీరియస్ తీసుకోకూడదు. ఇట్స్ ఓకే, జస్ట్ అలా ఆ క్షణానికే ప్రభుజీ. ముందుకు అంతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే అదే కృష్ణ. ఓకే, సరోజా మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవతం ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ ఈరోజు మీరు క్లాస్ లో. కానీ ఇంకోటి ప్రభుజీ, కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఒక వారము పోయినప్పటి నుంచి కొంచెం తక్కువ అయిపోయింది ప్రభుజీ మాకి. అక్కడ ఎల్లిపాయలు అది ఆనియన్ యూజ్ చేస్తారు, మేము చెయ్యము ఇంట్లో. మాకు తెలుసుకున్నప్పటి నుంచి అన్ని వదిలేసి సక్రమంగా చేసుకుంటున్నాము. తక్కువ అయిపోయింది ప్రభుజీ, ఒక వారం ఊరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినందుకు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయండి. బట్ ఆన్యం కంటే మెయిన్ ఏంటంటే శ్రవణం, కీర్తనం. సో మన కీర్తనము, శ్రవణంలో ఎలాంటి లోటుపాటు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆననివన్నీ మెల్లమెల్లగా దూరం అవుతాయి. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు లేకుండా చేయమని చెప్పేసి. చేస్తే కనుక ఏం చేస్తాం, ఇంకా లేనివి తినండి, ప్రాబ్లం లేదు. సో మెల్లమెల్లగా మెయిన్ జపం చేయడము, తర్వాత శ్రవణం చేయడము, వీటిని ఇప్పుడు జాగ్రత్తగా పాటించండి. వాటిని మిస్ అవ్వకుండా చూసుకోండి. సరే ప్రభుజీ. మరి ఇంకా ఇట్లా ఎక్కడికైనా ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు ఎలా చేయాలి ప్రభుజీ? ఎలా ఉండాలి మనము? ఈ బంధువులకు చెప్పండి, మేము ఇవి తినము, కొద్దిగా మా కోసము ఇవి ఏమైనా చేయగలిగితే చేయండి, అవి లేకుండా చేయగలిగితే చేయండి అని చెప్పండి. ఒకవేళ చేయలేని పక్షంలో అవి లేని పదార్థాలు స్వీకరించండి. ఒకసారి అడ్జస్ట్ అయిపోవాలి. హరే కృష్ణ. 8:30 అయిపోయింది ఆల్రెడీ, బాగా లేట్ అయిపోయింది. సో మీకు అందరికీ పనులు ఉంటాయి. సో ఇక్కడతో ఆపేద్దాము. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై, శ్రీ ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్తునికి జై, వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధు భైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో